విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. అనుకున్న ముందు శ్రీకాంత్ పైన ఆర్టికల్స్ వచ్చినాయి, ఆ తర్వాత అరుణ మీద ఆర్టికల్స్ వస్తాయి, ఆ తర్వాత అరుణ శ్రీకాంత్కి సంబంధించిన పర్సనల్ వీడియోలు బయటకు వస్తాయి. సో ఇదంతా కూడా రాష్ట్రం అంతా సంచలనం అవుతున్న సందర్భంలో నిన్న బిగ్ టీవీ ముందు అరుణ వచ్చి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. అసలు వాట్ ఏం జరిగింది, తన మీద ఏమైనా కుట్ర జరుగుతోందా, ఎందుకు ఈ వీడియో బయటకు వచ్చింది ఏంటనేది కొన్ని విషయాలు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఇవాళ మీడియా ముందుకు వచ్చి మరోసారి బిగ్ టీవీ ముందుకు వచ్చి మిగిలిన వాస్తవాలు కూడా వెల్లడిస్తాను. ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది, ఎవరు తీశారు, దీని వెనక ఒక కాన్స్పిరసీ ఏమైనా ఉందా, అసలు శ్రీకాంత్ ఎవరు, అరుణ ఎవరు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఆవిడ రివీల్ చేయడానికి ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు గూడూరు నుంచి, తన నివాసం నుంచి. నమస్తే అరుణ గారు. నమస్తే అండి అశోక్ గారు. యా నిన్న మీరు చెప్పారు ఇవాళ మరికొన్ని వాస్తవాలు వెల్లడిస్తాను అని, అన్నట్టుగానే ఇవాళ మరోసారి బిగ్ టీవీ ముందుకు మీరు వచ్చారు. వాస్తవాలు కాదండి, నేను ఏం చెప్పానండి, మీరు నాకు వీడియో గురించి క్లారిటీ ఇవ్వండి, అది మీకు తెలిసే తీశారు, ఎవరు తీశారు నన్ను మిమ్మల్ని అడిగారు. ములాఖాత్ ఇవ్వలేదనే డిప్రెషన్ లో ఉన్నాను. అంత ఆలోచన శక్తి కూడా నాకు నిన్న లేదండి. ఒక రకంగా కూడా నిన్న రాత్రి 9 వరకు కూడా నేను జైలు దగ్గరే కూర్చున్నానండి. నాకు ఎటువంటి సమాచారం జైలు వాళ్ళు అందించలేదు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు, శ్రీకాంత్ వాళ్ళ అన్నగారు నన్ను తీసుకొచ్చేసారు. ఈ రోజు ఉదయం నుంచి అయితే వాళ్ళ అన్నగారు జైలు దగ్గర వెయిట్ చేస్తున్నారండి. ములాఖాత్ గురించి కూడా మాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అసలు శ్రీకాంత్ వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల అనేది కూడా లేదండి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను మీకు మాట ఇచ్చానండి, నేను బిగ్ టీవీకే నేను ముందు తెలియపరుస్తాను, నేను ఆలోచించి వెరిఫై చేసి ఆ గొంతు ఎవరిది అనేది బిగ్ టీవీకే నేను ముందు ఇస్తాను అని చెప్పేసి నేను మీకు మాట ఇచ్చానండి. ఆ మాట ప్రకారమే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. ఓకే, ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి రివీల్ చేసే ముందు ఒకసారి ఆ వీడియో చూద్దాం అరుణ గారు. వీడియో ఒకసారి చూసిన తర్వాత వీడియోలో ఏముంది, నిజంగా బయట చెప్తున్నంతగా అంత అభ్యంతరం ఉందా, అంత అసభ్యంగా ఉందా, వీడియో ఎవరు తీశారనేది మీరు రివీల్ చేద్దరు. కానీ ఒకసారి పీసీఆర్ ఆ వీడియో ప్లే చేయండి. అది చేస్తున్నట్లేదు రికార్డు. తిన్నానాగా వేసుకున్నా మీరిద్దరు చూపించే. ఎస్, అది ఇప్పుడు ఎంటైర్ బయట డిస్కషన్ నడుస్తున్న వీడియో అరుణ గారు. అందులో ఎవరో జగ్గు అనే అతను ఆ వీడియో తీస్తున్నట్టుగా మాటలను బట్టి తెలుస్తోంది. రెండోది ఏంటంటే ఆ వీడియోలో కొంత మిమ్మల్ని అక్క అంటున్నాడు అతను. అంటూనే ఎవరైతే శ్రీకాంత్ మీకు ఆ క్రీమ్ రాస్తున్న సందర్భంలో అతను వస్తున్నాయి ఫీలింగ్స్ అని పాట పాడమంటున్నాడు. ఒక పక్క అక్క అంటున్నాడు, ఇంకో పక్క ఫీలింగ్స్ అంటున్నాడు. కొంచెం రకరకాల డిస్టర్బెన్స్ ఉంది. అసలు ఎవరు ఈ వీడియో తీశారు, ఎవరు ఈ వీడియోని లీక్ చేశారు? సార్ ఏమైందంటే అండి, ఎలక్షన్స్ అప్పుడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు, రాజకీయవేత్త, ఒక మంచి శక్తి అండి. ఓకే, ఆయన కొండిశెట్టి జగదీష్ అనే వ్యక్తి ఎలక్షన్స్ క్రమంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే, నువ్వు చెప్తే గాని నాకు న్యాయం జరగదు అని జైలు దగ్గరికి ములాఖాతుకు వెళ్తాడండి. ఓకే, ఆ వెళ్ళిన క్రమంలో ఆయన మీద ఉండేటువంటి గౌరవం అయి ఉండొచ్చు, భక్తి అయి ఉండొచ్చు, అభిమానం అయి ఉండొచ్చు అండి. ఓకే, శ్రీకాంత్ వాళ్ళని పిలిపించి జైలు దగ్గరికి, ఇట్లా వచ్చారు, నా కబురు అందింది, కాబట్టి మీరు ఎటు పోవద్దు, కూటమి ప్రభుత్వానికి మీరు ఎలక్షన్ చెయ్యాలి అనేది ఆయన కోరిక మేరకు కొండిశెట్టి జగదీష్ అతని సైన్యాన్ని అంతా వేసుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవ్వక ముందు కూటమి ప్రభుత్వానికి వచ్చేసాడండి. అప్పటి నుంచి కూడా ఆ అబ్బాయిని ఎటు పోనీకుండా మన గ్రిప్ లోనే ఉండాలి అన్న ఆదేశాల మేరకే శ్రీకాంత్ ఆ అబ్బాయిని అట్లా పెడతా కూటమి ప్రభుత్వానికి సపోర్టింగ్ రోల్ గానే ఉంచుతానే వస్తున్నాడండి. ఆ అబ్బాయిని మేము నమ్మామండి, మా బిడ్డలాగా భావించాం. నన్ను అక్క అంటాడు, శ్రీకాంత్ అన్న అంటాడు. ఏమైందో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో అన్నా ఆ వద్దు, ఆ క్యాస్ట్ వాళ్ళు నమ్మకం లేదనా, ఆ క్యాస్ట్ వాళ్ళని నమ్మకూడదనా, ఆమెను నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదనా, నేను కావాలి అనుకుంటే ఆమెను వదులుకోవాలనా, నేను వద్దనుకుంటే ఆమెను పెళ్లి చేసుకోనా అని ఒక కండిషన్ ఒకటి పెట్టారండి.
ఓకే. ఆ కండిషన్ మీద చాలా రచ్చ కూడా జరిగింది, చాలా గొడవలు కూడా జరిగాయండి ఆ అబ్బాయికి నాకు. ఓకే. ఆ గొడవల క్రమంలో ఆ అబ్బాయి ఏం చేశాడంటే, నేను లేకపోతే నేను లేకపోతే నా సైన్యమే లేకపోతే అసలు మీరు అసలు మనుషులే కాదు అన్నట్టు శ్రీకాంత్ అవమానించాడండి. శ్రీకాంత్ ఒకటే క్లారిటీ ఇచ్చాడండి, నేను ఇంకా రాజకీయాల్లోకి కానీ ఇతరత్ర ఏ వీటిల్లోకి కానీ నేను ఇన్వాల్వ్ అవ్వనండి. మీరేమైనా చేసుకుని నేను ఆ అమ్మాయితోనే జీవిస్తాను, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఖరాఖండిగా తెగేసి చెప్పడంతో ఆయన దాన్ని తీసుకెళ్లి ఈ కుటుంబ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ఏమి వక్రంగా చెప్పాడో తెలియదు కానీ అండి, సడన్ గా సీన్ రివర్స్ అయిపోయిందండి. ఓకే. అప్పటిదాకా కూటమి ప్రభుత్వానికి హీరోగా ఉండి అన్ని సకల సదుపాయాలు జరిగినటువంటి శ్రీకాంత్ కి సడన్ గా ఫిబ్రవరి 10వ తారీఖు నాడు దబా 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 పోలీసు వాళ్ళు వచ్చేసేసి మీరెవరు అని హాస్పిటల్ సిబ్బంది అంతా బెదిరించేసి శ్రీకాంత్ ని డిశ్చార్జ్ చేసేసి ఆయన చెయ్యి కండిషన్ ఆరోగ్య పరిస్థితి కూడా పట్టించుకోకుండా లాక్కెళ్ళిపోయారండి జైలుకి. ఓకే. ఆ తర్వాత ఎస్కాట్ ని, ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చే ఎస్కాట్ ని ఒక స్పెషల్ ఏఎస్ఐ ఇచ్చి ఆయనకి సెక్యూరిటీ టైట్ చేశారండి. అప్పటి వరకు తరచుగా టచ్ లో ఉంటున్నటువంటి నాయకులందరూ కూడా ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేసే పరిస్థితులు అయితే లేదండి. అప్పటి నుంచి శ్రీకాంత్ వదిలేశారండి. ఓకే. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను శ్రీకాంత్ కోసం ఒక్కదాన్నే నా పోరాటం చేసి అతన్ని కాపాడుకుంటూ వస్తున్నాను తప్ప ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆయన క్షేమం, ఆయన ఎలా ఉన్నాడో చూస్తున్నాను తప్ప ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేదండి. శ్రీకాంత్ ఫస్ట్ నుంచి డే 1 నుంచి టీడీపీ కార్యకర్త, ఈ పూటకు కూడా టీడీపీ కార్యకర్త, ఈ పూటకు కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు గారన్నా ఆయన నమ్మే దైవం ఒకరు ఉన్నారండి. ఆ దైవం అన్న కూడా అభిమానం. ఇప్పుడు ఇలా నేను మాట్లాడుతున్నారని శ్రీకాంత్ కు తెలిసినా కూడా నన్ను చెప్తారండి. నేను బిగ్ టీవీలో నేను తెగితే ఇప్పుడు ఇక మీదట కూడా నా ప్రాణాలు ఉంటాయని కూడా నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే నేను ఈ రోజు ఓపెన్ అయిపోయాను. నేను నా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి గ్రీవెన్స్ లో టౌన్ డిఎస్పీ గారికి పిటిషన్ కూడా ఇచ్చానండి. ఫలానా రౌడీ షీటర్లు నేను రానివ్వడం లేదు వాళ్ళని, వాళ్ళ రాజకీయాలకి అడ్డంగా ఉన్నాను, నేను రానివ్వడం లేదు. అది శ్రీకాంత్ కి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, నేను ఆయనతో జీవితం పంచుకోవాలి, ఇలాంటి బ్యాడ్ మార్క్స్ ఏమి ఆయనకి అంటకూడదు అని నేను రానివ్వడం లేదు. కాబట్టి వాళ్ళు నా మీద పగబట్టారు, వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉందని కూడా నేను అర్జీ రూపంలో గ్రీవెన్స్ లో ఇచ్చానండి. దాని మీద నాకు అసలు కనీసం ఒక మెసేజ్ కూడా రాలేదండి. నేను దినకర్ మీద ఇచ్చాను ఒక పిటిషన్, ఇట్లా నాకు ప్రాణహాని ఉందని ఒక పిటిషన్ ఇచ్చాను, నాకు సెక్యూరిటీ కల్పించండి అని ఆ పిటిషన్ లో నేను మెన్షన్ చేశాను. కొన్ని జడ్జిమెంట్స్ కూడా నేను కోట్ చేశానండి దాన్ని. అది ఏది కూడా నాకు మామూలుగా గ్రీవెన్స్ లో పిటిషన్ వస్తే వెంటనే వాళ్ళ ఆధార్ నంబర్ తో లింక్ చేసి వాళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక వాట్సాప్ దానిలో నాకు మెసేజ్ వస్తుందండి. ఇంతకు ముందు నా మీద ఒక లాయర్ గారు అసత్య ఆరోపణలు చేస్తూ గంజాయి అమ్ముతుంది, రెడ్ శాండ్లు అమ్ముతుందని ప్రెస్ మీట్లు పెడితే దాని మీద నేను గ్రీవెన్స్ పిటిషన్ ఇస్తే వెంటనే నాకు దానిలో మెసేజ్ వచ్చింది, నాకు న్యాయం కూడా జరిగిందని కూడా ఆ రిపోర్ట్ నాకు వచ్చిందండి. ఈ వీడియోలు బయటకు రావడానికి జగదీష్ కుట్రే కారణం అండి. జగదీష్, జెమిని అనే రౌడీ షీటర్లు ఇద్దరు కలుసుకొని శ్రీకాంత్ ని, నన్ను ఇబ్బంది పెట్టాలి, మమ్మల్ని మానసికంగా గురి చేసి మమ్మల్ని మేమంతటా మేమే చెయ్యాలి అని ఈ మానసిక వేదన అంతా పెడుతున్నారండి. ఆ కారణంగానే మాతో మంచితనంగా ఉంటూ తీసిన వీడియోలన్నీ కూడా బయటకి ఇచ్చారు. మా మీద లేనిపోని పిటిషన్లు పెట్టండి. నాకు ప్రాణహాని ఉందని నేను పెట్టిన పిటిషన్ మీద ఏది ఇంతవరకు నాకు ఏ సెక్యూరిటీ కల్పించలేదు. జెమిని, జగదీష్ పెట్టినటువంటి పిటిషన్ మాత్రం దాని మీద మాత్రం వేగవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఎంక్వైరీలు అన్ని జరుగుతా ఉన్నాయండి. నేను అడుగుతా ఉన్నానండి, ఇవన్నీ కూడా శ్రీకాంత్ చేత కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరు ఎందుకు చేయించారు, దేనికి చేయించారు? జైల్లో ఉండే వ్యక్తితో మీకేం పని? మీ స్వలాభం కోసం మీరు వెళ్ళి అతని దగ్గర స్వలాభం పొంది ఈ రోజు అదే రౌడీ షీటర్ల చేత ఇంత వీడియోలు బయటకు వస్తుంది, ఎందుకు నోరు మెదపడం లేదని నేను అడుగుతున్నాను. నేనైతే పేర్లు అయితే బయట పెట్టనండి, ఎందుకంటే అది నాకు చాలా ప్రమాదం. ఇప్పుడు ఇంకా మీదట నేను అసలు ఇంకా బిగ్ టీవీ లైవ్ లోకి నేను వస్తానా రానో కూడా నేను చెప్పలేనండి ఈ లైవ్ తర్వాత. అంటే ఏంటి ఇదంతా బయట పెట్టిన తర్వాత మీకు కూడా ప్రాణహాని ఉందనుకుంటున్నారు ఇప్పుడు కూడా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే అండి ఆ అబ్బాయికి బేసిక్ గా జగదీష్ ఎస్సీలు అంటే పడదండి. ఆ అబ్బాయి సొంత ఫ్రెండ్నే, సొంత స్నేహితుడిని, ఎస్సీ క్యాండిడేట్ ని చీప్ గా చంపేశాడండి. ఆ అబ్బాయి జస్ట్ మాటలు తాగితే చంపేశాడు. నేను ఒక ఎస్సీ మహిళని ఆ క్యాస్ట్ వద్దన్నా అని శ్రీకాంత్, మీకు చేతనైతే శ్రీకాంత్ ఇంటర్వ్యూ పెట్టైనా మీరు మీడియా సమావేశం తీసుకొని లైవ్ తీసుకొని అడగండి, ఆ మాట చెప్పాడా లేదని శ్రీకాంత్ చెప్పగలడండి.
అంటే ఆ మీరు వాళ్ళు మీరు నేను ఎస్సీ అడ్డామండి అందరికీ. మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాబట్టి అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దని చెప్తూ ఉన్నాడు. అవునండి అంటే అవునండి. ఆ శ్రీకాంత్ క్యాస్ట్ వేరే వాళ్ళు వద్దన్నా కులానికి వేరే ఆ కులానికి సంబంధించిన శ్రీకాంత్ వ్యక్తి అండి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అండి శ్రీకాంత్. ఓకే. ఇప్పుడు ఈ కొలిశెట్టి జగదీష్ అంటే ఆ వీడియో తీస్తున్నప్పుడు మిమ్మల్ని అక్క అక్క అని పిలుస్తున్నారు, మీరేమో జగ్గు అవునండి అంటున్నారు. జగ్గు అని పిలుస్తారు అవునండి. అతన్ని. ఆ జగ్గు బాయ్ అంటారండి. నెల్లూరులో ఆయనకి చాలా పేరుంది. జగ్గు బాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేదండి. ఈ జిల్లాలో ఆయనకు ఒక బాస్ ఉన్నాడండి. ఆయన పేరు శ్రావణు. ఆయనకి సపోర్ట్ అండి మొత్తం. ఆయన నంబర్ కొట్టినా కూడా ట్రూ కాలర్ లో ఏం వస్తుందో కూడా మీరు చూసుకోవచ్చు అండి. శ్రావణు, జగదీషు, జమిని, ఉమ్మడి వెంకటేశ్వర్లు, ఇంకా మరి కొంతమంది అందరు కలుసుకొనే నా మీద నేను అడ్డం అండి వాళ్ళకి. ఎందుకంటే అప్పుడు శ్రీకాంత్ ఒకప్పుడు బయట ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త కాబట్టి ఆయనకుండే పరిచయాలు ఎమ్మెల్యేలతో కావచ్చు, ఇంకొకరితో కావచ్చు, ఆ పరిచయాలు ఆయన పేరు వాడుకొని వాళ్ళు బయట చేసే ఇవన్నీ కూడా అతనికి తెలియవండి. అవి నేను తెలియపరిచానండి. వాళ్ళు ఇలా చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు, వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఆ రంగంతా కూడా నీ మీద పెట్టి నీ పేరు చెప్పి శ్రీకాంత్ పేరు రుద్దాలని చూస్తున్నారు. కోసం నీ పేరు కోసం ఆ నాయకులు స్పందించి వాళ్ళ మీద ఆ కేసులు కట్టద్దు అని పోలీసు వాళ్ళని ఒత్తిడి చేసి అది అంతా మార్చేస్తున్నారు. ఈ వద్దు, ఈ రంగు వద్దు మనకు వచ్చేసేయండి. అంటే పెళ్లి చేసుకుని బతకాలి అంటే వద్దు. నువ్వు ఒక ఖైదీవి, నేను ఒక ఆడపిల్లని, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ జిల్లా నుంచి వెళ్ళిపోయి మనం హ్యాపీగా ఎక్కడన్నా బతుకుదాం. ఆ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కనికరించి సమావేశ పెడతాది. సమావేశ పెట్టిన తర్వాత మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఆనందంగా జీవిద్దామన్న ఒక నా మంచి ఉద్దేశమే ఈ రోజు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయిందండి. వాళ్ళు చేసినటువంటి తప్పుడు పిటిషన్లు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు కావచ్చు, అనేక రకాల టీవీ ఛానల్స్ ని, పత్రికల్ని ఉపయోగించుకొని వాళ్ళు చేసే అసత్య ప్రచారాలు ఎన్ని కూడా అండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నన్ను పాపులర్ చేయడమే కాకుండా నా ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఇంత దాకా తీసుకొచ్చేసి రప్సర్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఉడికిచ్చేస్తుందండి. అసలు నేను అడుగుతున్నానండి, ఈ అధికారులందరూ ఎందుకు సమాధానం చెప్పాలి? ఈ రౌడీ షీటర్లు చేసే ఈ యొక్క మైండ్ గేమ్ కి ఎందుకు ఈ అధికారులందరూ సమాధానం చెప్పాలి? ఈ అధికారుల టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అక్కడ ఏం జరిగింది? ఈ రోజు నేను నిజం చెప్తున్నానండి, ఇది నిజం కాదు అని ఏ అధికారినైనా నిరూపించమని చెప్పండి. సో ఇప్పుడు కొలిశెట్టి జగదీష్ నుంచి మీకు ప్రాణహాని ఉంది, మరి ప్రభుత్వాన్ని ఏమైనా సెక్యూరిటీ అడుగుతారా అరుణ్ గారు? నిన్న నేను అఫీషియల్ గానే పిటిషన్ లో రాశానండి, నాకు ఇమీడియట్ గా సెక్యూరిటీ కల్పించండి. ఎందుకంటే అండి వాళ్ళు 2-3 మర్డర్లు చేస్తున్నారండి, ఒకటి కాదు. వాళ్ళకి చంపేయడం అనేది చాలా ఈజీ. వాళ్ళ మైండ్ సెట్ నాకు చాలా అర్థమైంది. ఏంటంటే ఏమవుతుంది, చేసేస్తాం, 90 రోజులు ఉంటాం, బెయిల్ వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తాం, తర్వాత ఎప్పుడుకో అది సాక్షులు బెదిరిస్తే వాళ్ళు చెప్పరు, కేసులు కొట్టేస్తారు అన్న మైండ్ సెట్ లో ఉండేటువంటి మైండ్ సెట్ కల్లా ప్రమాదకరమైనటువంటి రౌడీ షీటర్లు ఉంది వాళ్ళు. నేను పిటిషన్ లో మెన్షన్ చేసేవాళ్ళు. అంటే కొలిశెట్టి జగదీష్ కి శ్రీకాంత్ కి మధ్య సంబంధం ఏంటండి? అంటే మీరు చెప్తున్నట్టు అంతటి ప్రమాదకరమైన రౌడీ షీటర్లతో శ్రీకాంత్ కి సంబంధం ఏంటని? అదే సార్ నేను చెప్తున్నాను కదా, ఎలక్షన్స్ అప్పుడే ఆ అబ్బాయిని పిలిపించమని చెప్పేసి కోరారండి. శ్రీకాంత్ మాట జగదీష్ వింటాడు అన్న నమ్మకంతోనే ఇదండి. ఎందుకంటే ఆ అబ్బాయి రోడ్డు మీద పాల వ్యాపారం పెట్టుకొని అమ్ముకుంటున్నప్పుడు శ్రీకాంత్ ఎస్కేప్ లో ఉన్నాడు. అప్పుడు శ్రీకాంత్ పాల వ్యాపారానికి ఆయనకి అప్పుడు హెల్ప్ చేశాడండి ఒక నాయకుడితో చెప్పి. ఆ విశ్వాసం అనేది జగదీష్ ఉంది. అంతేగాని జగదీష్ చేసే అన్యాయాలు కానీ, జగదీష్ చేసే ఇది కానీ అసలు శ్రీకాంత్ తెలియవండి. నేను తెలియపరిచాను, అదే జగదీష్ నా మీద కోపం. మీరు పోలీసు వాళ్ళు సిడిఆర్సి నా నంబర్ మీద పెడితే ఈ మధ్య నాకు జగదీష్ అతని నంబర్ తో ఫోన్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేశాడండి. అది నేను రికార్డ్ చేయలేదు, రికార్డ్ చేస్తుంటే బాగుండేదండి. అది కాల్ లిస్ట్ అయితే వాడు నాకు ఫోన్ చేసింది అయితే వస్తుంది. జగదీష్ నాకు ఫోన్ చేశాడండి. నేను ఇవన్నీ చెప్పకపోవడానికి కారణం నన్ను చంపేస్తారని భయం అండి. అంటే ఇక్కడ అర్థం కాని విషయం చాలా మందికి వచ్చే డౌట్, నిన్న ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు, ఇవాళ మీరు మాట్లాడుతున్న చూసిన వాళ్ళకి వచ్చే సహజంగా వచ్చే డౌట్ ఏంటంటే, నిన్న ఆ వీడియో మాకు సంబంధం లేని వ్యక్తులు ఎవరో వీడియో తీశారు, కిటికీ బయట నుంచి ఎవరో తీసినట్టున్నారు రహస్యంగా, మేము అది తీస్తున్న సంగతి మాకు తెలియదు అని నిన్న ఒక మాట అన్నారు. ఇవాళ అన్నది ఏంటంటే జగ్గునే తీశాడు, కొలిశెట్టి జగదీషే వీడియో తీశాడు, దాన్ని లీక్ చేస్తాడు అంటున్నారు. అంటే నేను మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడే క్లారిటీ ఇస్తున్నాను. చచ్చిపోతానని భయం అండి నాకు. నేను ఒక్క ఆడపిల్లని, నాకు ఎవరు లేరండి. నాకు ఏ ప్రభుత్వం, అటు వైసీపీ వాళ్ళు సపోర్ట్ లేరండి, ఇటు టీడీపీ వాళ్ళు సపోర్ట్ లేరు, జనసేన వాళ్ళు సపోర్ట్ లేరు. నేను సింగిల్ లేడీనండి.
అక్కడ ఒంటరిగా అనాథలాగా శ్రీకాంత్ జైల్లో ఏమి ఇబ్బంది పడుతున్నాడో తెలియదు. ఇక్కడ నేను అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటా మానసికంగా కుమిలిపోతున్నా. ఒంటరి ఆడదానండి, నాకు ఎవరు తోడలేరు. నేను గబుక్కన మీరు రెడీ అయితే లైవ్ లో చెప్పేసి ఆ జైలు కాడి నుంచి బయలుదేరి నేను ఇంటికి వచ్చే లోపల నేను ఏమైనా అయిపోతానేమోనని భయపడ్డానండి. ఓకే, కానీ ఆ వీడియోలో మీరు చెప్తున్న కొలిశెట్టి జగదీష్ మీతో చాలా బాగా మాట్లాడుతున్నాడు, అక్క అక్క అంటున్నాడు, వస్తున్నాయి ఫీలింగ్స్ అని చాలా సరదాగా మాట్లాడుతున్నారు. మీరు కూడా ఆ అబ్బాయి నమ్మించి మోసం చేశాడు మమ్మల్ని అసలు ఆ వీడియో ఆ అబ్బాయి బయట పెడతాడు అని మేము అనుకోలేదండి. చెప్తున్నాను కదండి, నేను ఆ అబ్బాయి నన్ను వద్దని వ్యతిరేకించేదాకా కూడా అన్ని కూడా అఫీషియల్ గానే నాయకులందరూ కూడా శ్రీకాంత్ అడుగుకి మడుగులు ఎత్తారండి. ఆ అబ్బాయి ఎప్పుడైతే సపోర్ట్ చేయడం మాకు వ్యతిరేకం ఎప్పుడైతే మారిపోయాడో అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలైపోయాయి. ఒకటి అరుణ గారు ఒకటి సూటిగా చెప్పండి, వరుసగా జరుగుతున్నట్టే మొట్టమొదట శ్రీకాంత్ మీద ఒక పత్రికలో ఆర్టికల్ వచ్చింది బ్యానర్ ఐటమ్, ఆ తర్వాత కొద్ది రోజులకి మీ మీద ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చింది, కట్ చేస్తే ఆ తర్వాత వీడియో రిలీజ్ అయింది. ఇది ఎంటైర్ వ్యవహారం ఈ పత్రికల్లో ఆర్టికల్స్ రావడానికి ఈ వీడియోలు బయటికి రావడానికి ఎంటైర్ కొలిశెట్టి జగదీశేనా పాత్రధారి సూత్రధారి? ఒక కొలిశెట్టి జగదీషే కాదండి, జగదీష్, జెమిని, ఉమ్మడి వెంకటేశ్వర్లు, తర్వాత అంకెం రాజా, తర్వాత ముడియాల రాజశేఖర్ రెడ్డి, శ్రావణు, వీళ్ళందరికీ కలిపి ఏ నాయకుడు బడా నాయకుడు ఉన్నాడో నాకు తెలియదండి. మొత్తం కారణం అయితే ఈ 6 మందేనండి. ఈ 6 మందే గతంలో నా ఫ్రెండ్ కి నాకు గొడవలు జరిగినప్పుడు కేసులు పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి శ్రావణ అనే వ్యక్తితో 20 లక్షలకు సుపారీ మాట్లాడిందండి. ఆ విషయం నాకు శ్రావణే చెప్పాడు. అది కూడా నేను భయపడి కొద్ది రోజులు నేను ఇంట్లోనే ఉండిపోయిన పరిస్థితి కూడా ఉందండి. ఇలా ఇప్పుడు నేను ఈ వీడియో నేను చెప్తున్నాను, తర్వాత నన్ను మీరు చూస్తారో లేదో నాకైతే నమ్మకం లేదండి, మాట చెప్పాలి. ఎందుకంటే మీరు ఓపెన్ గా చెప్పొచ్చు అరుణ గారు, ఇన్ కేసు మీకు థ్రెట్ అనేది ఉంటే ఓపెన్ గా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పొచ్చు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు. ఒక నిమిషం, నెల్లూరు ఎస్పీ గారికి, డీజీపీ గారికి మొత్తానికి రిక్వెస్ట్ చేయొచ్చు మీరు, నాకు థ్రెట్ ఉంది, పబ్లిక్ గా టీవీ ఛానల్ ముందు ఓపెన్ గా చెప్తున్నాను, నాకేమన్నా జరిగితే రెస్పాన్సిబిలిటీ వేళదే అన్న సంగతి. నా మీద థ్రెట్ ఉందని మీకు అర్థం అవ్వలేదు సార్, ఇప్పుడు అర్థం అవ్వట్లేదా? మీరు నాకు థ్రెట్ ఉందని అర్థం అవ్వట్లేదా? వాళ్ళు 2-3 మటర్లు చేసినటువంటి రౌడీ షీట్లు సార్, వాళ్ళు పెట్టిన పిటిషన్ మీద వేగవంతంగా విచారణ జరుగుతుంది. నా ప్రాణహాని ఉందని నేను పిటిషన్ ఇస్తే ఇంతవరకు నాకు సెక్యూరిటీ కల్పించలేదంటే వాళ్ళ స్టామినా ఏందో కూడా మీకు తెలుసు కదా సార్. ఇంకొక లాజిక్ సార్, ఇక్కడ శ్రీకాంత్ గురించి ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది, పెరోల్ క్యాన్సిల్ అయిపోయింది, తర్వాత నా వైపు తిప్పారండి ఆ బాణాన్ని. అంటే టార్గెట్ నేను, ఎందుకంటే ఇలా మానసికంగా నలిపితే నేను ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోతానా, లేకపోతే ఏదన్నా చేసుకొని చచ్చిపోతానా, శ్రీకాంత్ కి అడ్డం లేకుండా పోతుంది. శ్రీకాంత్ కి ఈ అమ్మాయి ఉంటేనే శ్రీకాంత్ మంచి మార్గంలో నడిపిస్తుంది, లేకపోతే శ్రీకాంత్ ఒంటరి అయిపోతాడు, జీవితాంతం జైల్లో పెట్టి, మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్, జీవితాంతం జైల్లో పెట్టి అతని పేరు ఇక్కడ నాయకుల దగ్గర వాడుకొని, అతనికి ఏ సమాచారం తెలియపరచకుండా ఇక్కడ నాయకుల దగ్గర వాడుకొని వాళ్ళు ఎదగాలనే దురుద్దేశం అండి వాళ్ళకి. ఆ దురుద్దేశంకి అడ్డం నేనండి. ఇక్కడ ఎంటైర్ చూస్తే ఇప్పుడు శ్రీకాంత్ టాపిక్ అనేది సైట్ చేశారు, పెరోల్ టాపిక్ సైట్ చేసేసారండి. పెరోల్ టాపిక్ సైట్ చేసేసి నన్ను మాత్రమే కేసులో పెడుతున్నారు, నన్ను మాత్రమే నలుపుతున్నారు. నిన్నటిదాకా మీరు ఎవరో తెలియదు అసలు, అరుణ ఎవరు, అరుణ నిడిగుంట అనేది బహుశా నెల్లూరు జిల్లాలో మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలిసేమో కానీ మిగిలిన జనాలు ఎవరికి కూడా తెలియదు. ఒక్కసారిగా మిమ్మల్ని పాపులర్ చేశారా, మిమ్మల్ని ప్రమాదాలు నెట్టారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఊళ్ళో ఉండే వాళ్ళకి కూడా సగం మందికి నేను తెలియదండి, ఎందుకంటే చిన్నతనంలో పెళ్లి చేసుకొని భర్తను పోగొట్టుకున్నా నేను. నా తర్వాత నా జీవితం చాలా నలిగిపోయిందండి. ఆ అవమానాలన్నీ తట్టుకోలేక నేను మా అమ్మగారిని తీసుకొని మా ఏరియా హర్జనవాడ, పాత హర్జనవాడ అండి నేను ఉండేది అప్పట్లో, ఆ హర్జనవాడ వదిలేసి మేము పక్కన వచ్చి బతుకుతున్నామండి. మా ఊర్లో కూడా అందరు నన్ను మర్చిపోయారు. నేను నాకుండే సరదా ఏంటంటే సెలబ్రిటీలతో ఫోటోలు దిగడం, అఫీషియల్స్ మంత్రులతో ఫోటో దిగడం, అవి ఫేస్బుక్ లో పెట్టుకొని నా ఆనందాన్ని నేను అట్లా పొంగిపోవడం, లేదా చిన్న చిన్న రీల్స్ తీసుకొని ఆ సోషల్ మీడియాలో అబ్బా నేను కూడా రీల్స్ తీసాను అనిపించుకోవడం, ఆ చిన్న చిన్న సరదాలు తప్ప నాకు పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం లేవండి. ఈ మధ్యంతా నన్ను పెద్ద బూచిగా చూపించి నన్ను ఏదో పెద్ద డాన్ అని, కిలాడి అని పెద్ద పెద్ద పేర్లు పెట్టేశారండి నన్ను. అసలు ఏబిఎన్ లో నా వార్త మెయిన్ పేపర్లు రావడం ఏందండి? అసలు ఎంత పెద్ద నాయకుడు, ఎంత పెద్ద ఇది లేకపోతే వాళ్ళు వెనకాల వేస్తారండి. అసలు నా స్థాయి ఎంత, ఏబిఎన్ అది ఆంధ్రజ్యోతి పేపర్ స్థాయి ఎంత, నాన్నెందుకు వెళ్ళి వాళ్ళ పేపర్లో మెయిన్ పేపర్ లో వేసారంటే దందాలని అదని ఇదని. అసలు నాకు అర్థం కావట్లేదండి, అసలు నన్ను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకుపోతున్నారు వీళ్ళని. ఇప్పుడు నేను ఇంత చేస్తున్నానండి, నాకు ఏ ఒక్క పార్టీ వాళ్ళు సపోర్ట్ లేరండి. అటు నేను వైసీపీ వాళ్ళు సపోర్ట్ అంటే మేడం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
మీరు లాబింగులు చేశారని చెలరేగిపోయారని ఆ పత్రికలో రాశారు. అలాగే మీ సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు రోజా కావచ్చు, తావేటి వనిత కావచ్చు, సుచరిత కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతలందరితో మీ ఫోటోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ చూసిన తర్వాత అందరూ అనుకునేది ఏంటంటే కాదండి, ఈ అన్నీ చూసిన తర్వాత అనుకునేది ఏంటంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయి ఉంటారు, వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. సో ఇలాంటి కష్టకాలంలో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని అనుకుంటారు సహజంగానే అందరూ, ఇంక్లూడింగ్ మేము కూడా. వాయిస్ కట్ అయిపోయిందండి. కాదండి, ఈ టైంలో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మీరు దిగిన ఫోటోలన్నీ చూస్తే మీకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండాదండా ఉంటుంది, మీ వెనక బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది అని అందరూ భావిస్తున్నారు, ఇంక్లూడింగ్ మేము కూడా, కాదా? సార్ ఒక్కరు ఫోన్ చేయలేదు సార్ నాకు. నా నంబర్ సిడిఆర్స్ పెట్టి చూడండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మహిళలు కూడా స్పందించలేదండి. నేను ఒక మహిళ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయని కనీసం, సరే నేను టీడీపీ వాళ్ళతో ఫోటోలు దిగుండను, వైసీపీ వాళ్ళతో ఫోటోలు దిగున్నాను, ఏ ఒక్క పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క పార్టీ మహిళలు కానీ స్పందించలేదండి. ఎవరు కూడా నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు, నా ముందుకు వచ్చి నన్ను పలకరించిన వాళ్ళు లేరు, నా కోసం ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు లేరండి. అట్లీస్ట్ నేను ఒక దళిత మహిళగా ఇన్ని అవమానాలు ఎదుర్కొంటే కనీసం దళిత సంఘాలు కూడా నాకు స్పందించలేదండి. ఇంకా మీరు ఆలోచించండి నేను ఎంత పెద్ద నాయకురాలు. అంటే ఒకటి సూటిగా చెప్పండి, ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్న పెరోల్ ఖైదీ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో, శ్రీకాంత్ పక్కా టీడీపీ మనిషి, టీడీపీ కార్యకర్త అని చెప్తున్నారా? అవును సార్, పక్కా టీడీపీ మనిషి అండి. ఆయన టీడీపీ కార్యకర్త అండి. ఫస్ట్ నుంచి డే1 నుంచి ఇప్పటిదాకా ఆయన టీడీపీ కోసమే కష్టపడ్డాడు, టీడీపీ కోసమే పాకులాడాడు. సో ఒకవేళ మీరు చెప్తున్నట్టు అతను టీడీపీ మనిషి అయి ఉంటే అదే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అతని పెరోల్ని రాత్రికి రాత్రి రద్దు చేసి ఎందుకు పంపించేస్తుంది లోపల జైల్లోకి? దాని వెనక ఎవరున్నారు నాకు ఎట్లా తెలుస్తుందండి, నా స్థాయి అది కాదు. పెరోల్ క్యాన్సిల్ చేశారు, పేపర్లో వచ్చింది దాని కారణంగా. దానిలో చదివితే ఆ సెన్సిటివ్ మ్యాటర్ అని రాశారండి. ఆ సెన్సిటివ్ మ్యాటర్ ఏదనేది నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఏమొచ్చిందో ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఏం చేశారో పెరోల్ క్యాన్సిల్ చేసి పెళ్లి కూడా క్యాన్సిల్ చేశారు, నా జీవితాన్ని రోడ్ల మీద వేసేసారు. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేనండి. అంటే మేడం, శ్రీకాంత్ ఎవరి కోసం పనిచేసేవాడు అండి? ఏ నాయకుడి కోసం పనిచేసేవాడు? ఇందాక మీరు ఒక నేత గురించి ప్రస్తావించారు, ఒక పెద్ద నేత, ఒక అదృశ్య శక్తి, ఒక బడా నేత అని చెప్పారు. నేను పేర్లు చెప్పనండి, ఎందుకంటే ఆయన మాకు దైవంతో సమానం అండి. శ్రీకాంత్ ఆయన కోసమే బ్రతికి ఉన్నాడని కూడా నేను చెప్తానండి. అంత ప్రేమ అండి ఆయన అంటే. ఈవెన్ నాకు కూడా, నేను శ్రీకాంత్ ప్రేమించినప్పటి నుంచి కూడా, నాకు పరిచయమైనప్పటి నుంచి కూడా ఎంత గొప్పగా చెప్తాడంటే ఆయన గురించి అంత గొప్పగా చెప్తాడండి. నేనైతే పేరు చెప్పదలుచుకోలేదండి. ఆయన అంటే మాకు అపారమైన అభిమానం ఉంది. కానీ ఆయన జగదీష్ ఇల్ని చేస్తా ఉంటే తెలుసుకోలేనటువంటి స్థితిలో అయితే ఉండేవాళ్ళు కాదండి. తెలుసుకుంటాడు ఆయన, కానీ ఎందుకు నోరు మెదపలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ కాదండి, శ్రీకాంత్ గారి బెయిల్ రద్దు కానీ, మీ మీద ఆర్టికల్స్ రావటం కానీ, మీ మీద దుష్ప్రచారం, వీడియోలు లీకు, వీటన్నీ ఆ నాయకుడికి తెలిసి జరిగి ఉంటాయంటారా, తెలియకుండా జరిగి ఉంటాయా? సార్ అవి తెలిసి జరిగాయా తెలియకుండా జరిగాయా అయితే నాకు తెలియదు. కానీ ఆయన క్యారెక్టర్ అయితే నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే క్యారెక్టరే కానీ మోసం చేసే క్యారెక్టర్ అయితే కాదు సార్, అది మాత్రం చెప్పగలను. కానీ జగదీష్ ఇలా చేస్తున్నాడని ఆయనకు అసలు వాస్తవంగా తెలుసో లేదో నాకైతే తెలియదు సార్. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటే కూడా జగదీష్ పిలిపించి ఖచ్చితంగా ఆయన అడుగుతాడు సార్. ఇప్పుడు ఆ నాయకుడు కాసేపు నాకు యూట్యూబ్ లింక్లో అయినా ఈ వీడియో చూస్తారు, లేదంటే ఇప్పుడు టీవీ కూడా చూస్తూ ఉండొచ్చు. బహుశా ఆయనకి ఏమైనా అప్పీల్ చేసుకుంటారా మీరు? అప్పీల్ అదే సార్, నేను ఆయన అప్పీల్ కాదు సార్, నాకు అవకాశం ఇస్తే ఆయన కాళ్ళు పట్టుకుంటాను సార్ నేను పోయేసి. నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంక్వైరీ అంటున్నారు కదా సార్, ఈ జగదీష్ వల్ల రంగంతా ఆయన మీద రోజు. ఇప్పుడు ఈనాడులో పొద్దున వచ్చిందంట, వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఎస్కేప్ లో ఉన్నప్పుడు దండాలు నడిపాడు జగదీష్ అనే పెట్టుకొని, ఆయన 200 మందిని పెట్టుకొని ఇచ్చేసాడు. ఆయన వాస్తవాలు కాదు సార్. ఆయన లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే జగదీష్ ని పిలిపించి మాట్లాడాడు. అంతకు ముందు జగదీష్ పాల వ్యాపారంకి హెల్ప్ చేసి ఉండొచ్చు సార్, అంతేగాని జగదీష్ చేసే అన్యాయాలకు కానీ, జగదీష్ చేసే ఇదిలో కానీ శ్రీకాంత్ పాత్ర లేదు సార్. ఆ పేరు అక్రమంగా వాడుకుంటున్నాడనే నేను నా ఆవేదన అంతా వ్యక్తపరిచి జగదీష్ నేను దూరం చేసేసాను. నేను ఆ యొక్క మా దైవం అయినటువంటి ఆ నాయకుడికి నేను విన్నవించుకునేది ఏంటంటే, నాకు అవకాశం ఇవ్వండి, నేను మీ కాళ్ళైనా పట్టుకుంటాను, నా శ్రీకాంత్ని కాపాడి నాకు తెచ్చియండి. మీ స్థాయిలో అనుకుంటే శ్రీకాంత్ బయటకు వచ్చి చాలా ఇదండి. సీఎం గారు ఆయనకి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది, గవర్నర్ గారికి ఉంది. నా ప్రేమను బతికించండి. మీ రాజకీయాల్లోకి మేము ఎంటర్ అవ్వము, మీ రాజకీయాల్లోకి మేము రాము, అసలు మాకు వద్దు.
మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము వెళ్ళి ఎక్కడైనా హ్యాపీగా ఏదో ఒక పని చేసుకొని బతుకుతామండి. నాకు శ్రీకాంత్ని క్షేమంగా తెచ్చివ్వండి చాలు. నిన్నటి నుంచి నాకు ములాఖాతు కూడా ఇవ్వలేదు. శ్రీకాంత్ వాళ్ళ అన్న పొద్దుటి నుంచి జైలు దగ్గరే ఉన్నాడు. శ్రీకాంత్ని కాపాడి నాకు తెచ్చివ్వండి. శ్రీకాంత్ని అన్యాయంగా లోపలే పెట్టే కుట్రలు జరుగుతున్నాయేమో నాకు అర్థం కావట్లేదు. వాటిలన్నిటి మీద ఈ కుటుంబ ప్రభుత్వంలో నాయకులు ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా స్పందించండి అని నేను వేడుకుంటున్నాను. ఎస్ అరుణ గారు, యా మీ బాధ అంతా కూడా అర్థమవుతోంది యాక్చువల్లీ. ఎస్ ఒకసారి ఆవిడ జగదీష్ నన్ను చంపేంత వరకు కూడా జగదీష్ నిద్రపోడండి. ఎన్ని అలిగేషన్స్ చేయించాడు ఇప్పటికి. ఓకే ఎన్ని అలిగేషన్స్, ఎన్ని పిటిషన్లు పెట్టాడు. ఎంటైర్ డిపార్ట్మెంట్ మొత్తంలో నన్ను ఎదవం చేశాడు. శ్రీకాంత్ ని ఎదవం చేశాడు. అబ్బాయికి ఏం కావాలి అర్థం కావట్లేదండి. పోనీ ఏం చేయాలి? మమ్మల్ని చంపేస్తే ఇంతతో గవర్నమెంట్ టైం వేసుకోకుండా పోతుందా? జైల్లో అది బయట నన్ను చంపేయమని చెప్పండి. అంటే జైల్లో కూడా శ్రీకాంత్ గారికి ఏమన్నా ప్రాణహాని తలపెడతారని ఆందోళన ఉందండి మీకు? తెలియదండి నాకు జైలు వాళ్ళంటే. అంటే అంత చేతగానో నేను నాకైతే ఉందండి ప్రాణహాని. జైల్లో ఆయన జైలు వాళ్ళ సంరక్షణలో ఉంటాడు కాబట్టి ప్రాణహాని లేకుండానే ఉంటాడండి. ఆ అబ్బాయికి శ్రీకాంత్ మీద పగలేదండి. శ్రీకాంత్ మీద పగలేదు. ఆ అబ్బాయి అంతా నేనే అడ్డామండి. ఆ అబ్బాయి చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ నేను ఖండిస్తాను. మంచి మార్గంలో నడవండి. నడిచే పని అయితేనే శ్రీకాంత్ దగ్గర మీరు పేరు వాడుకోండి, లేకపోతే లేదని. బయట నేనుంటాను కాబట్టి నాకు తెలుసుదండి. శ్రీకాంత్ పేరు వాడుకున్నట్టు కూడా శ్రీకాంత్ కు తెలియదు జగదీష్. ఇప్పుడు శ్రీకాంత్ పెరోల్ మీద 2 ఎమ్మెల్యేలు సంతకం పెట్టారని చెప్తున్నారండి. ఎవరు వాళ్ళు? పెరోల్ మీద పెట్టలేదండి. వాళ్ళు రెఫరెన్స్ లెటర్ మాత్రమే ఇచ్చారు. అదే రిఫరెన్స్ లెటర్ ఇచ్చింది ఎవరండి? నేను చెప్పనండి. మీరు హోమ్ లో వెరిఫై చేసుకోండి. అది నేను చెప్పనండి. నాకు భయం వేస్తుందండి. అంటే నాకు భయం వేస్తుంది. అర్థం చేసుకోండి. అంటే నిన్నటి నుంచి అటు సెక్రటేరియట్లో కూడా దీని గురించి డిస్కషన్ జరుగుతుందండి. నిన్న హోంమంత్రి అనిత గారు కూడా రివ్యూ చేశారు. ఆవిడ అంటున్నది ఏంటంటే, నా నోటీసులో లేకుండానే ఒక 2 ఎమ్మెల్యేల సిఫార్సుతో పెరోల్ లెటర్ వచ్చింది. దాని మీద హోంశాఖ సెక్రటరీ పెరోల్ మంజూరు చేసేశారు. ఇది నాకు తెలియకుండా జరిగింది అనేది ఆవిడిస్తున్న వివరణ. దాని మీద ఎంక్వైరీ కూడా ఆదేశించారు. ఒకసారి ఎమ్మెల్యే గారు 2 ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్ మీద హోంమంత్రి అనిత గారే సర్క్యులేట్ రాశారండి. ఆమె సంతకం, ఆమె స్టాంప్ ప్యాడ్ వేసుంటారండి. మరి నోటీస్ లో లేకుండా ఎలా సర్క్యులేట్, నా నోటీస్ లో రాకుండా నేను ఎలా ఫైల్ సర్క్యులేట్ చేస్తానండి? ఎందుకు? అదే అండి నేను చెప్పేది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు నడుస్తున్నాయి? అసలు శ్రీకాంత్ చేసిన అన్యాయం ఏంటండి? అసలు కూటమి ప్రభుత్వానికి హెల్ప్ చేయడమే అన్యాయం చేసినట్ట. అంటే కూటమి ప్రభుత్వానికి హెల్ప్ అంటే ఏం చేశాడండి? బేసిక్గా ఆయన మీద ఒక రౌడీ షీట్ ఉంది, ఒక మర్డర్ కేసు ఉంది శ్రీకాంత్ మీద. కూటమి ప్రభుత్వానికి లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఆయన ఏం చేశాడు అంటే, నాకు అర్థం కాని విషయం. అంటే జనాలందరికి వచ్చే డౌట్ అడుగుతున్నాను నేను. జగదీష్ పార్టీ చేంజ్ అయిపోయాడండి. అప్పుడు చాలా మందితో, అంటే దాదాపుగా ఒక 1000 మందితో ఆ అబ్బాయి పార్టీ చేంజ్ అయిపోయాడండి. పార్టీ ఏమయ్యాడండి? తెలుగుదేశంలోంచి వైసీపీలోకి వెళ్ళిపోయాడు. నాగాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో 1000 మందితో జాయిన్ అయ్యాడండి అప్పుడు. ఓకే. హలో 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 ఈయన శ్రీకాంత్ 1000 మందితో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరారు. జగదీష్ చేరారు. ఓకే ఓకే. ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చేరాడు. ఓకే. చేరిన అతన్ని ఎలక్షన్స్ ముందో తర్వాత ఏదైతే ఉన్నాడో రిటర్న్ రావాలన్న ప్రాసెస్ లో నాకు శ్రీకాంత్ హెల్ప్ చేయాలని ఒక నాయకుడు జైలు దగ్గరికి వెళ్ళి ములాఖాత్ పెట్టి అడిగిన వెంటనే శ్రీకాంత్ పంపించాడు. ఓకే. నేను చెప్తున్నానండి, నేను బల్ల బుద్ధి చెప్తున్నాను అందరికి, ఛానల్స్ వాళ్ళకి, పత్రికల వాళ్ళు అందరికీ చెప్తున్నాను. శ్రీకాంత్ దుర్మార్గుడు కాదండి. శ్రీకాంత్ కి రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్, చాలా అభిమానం ఉందండి ఆయనకి ఒక నాయకుడి మీద. ఆ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా గొడ్డు కష్టం చేసేటువంటి వ్యక్తిత్వం ఉందండి. ఓకే. నేను అడుగుతున్నానండి హోంమంత్రి గారిని,
హోంమంత్రి గారు మీ ఛాంబర్ కి ఒక పెద్ద నాయకుడు వచ్చి ఓకే ఆయన నాకు హెల్ప్ చేశాడు, ఎలక్షన్ చేయడానికి హెల్ప్ చేశాడు, ఆయన బయటకు తేడానికి మీరు హెల్ప్ చేయండి అని ఒక ఫైల్ మీకు ఇచ్చారండి. అది ఓకే నిజం కాదా అని అడుగుతున్నానండి నేను. అవన్నీ మీరు ఎందుకు వాస్తవాలు దాచిపెడుతున్నారండి? ఈ రోజు సమస్య వచ్చిందని ఏదో నేను 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 కానీ శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సంతకం పెట్టేసుకొని ఏమైనా ఆర్డర్ తెచ్చావా అండి అని అడుగుతున్నాను. కాదే. అంటే ఆ పెద్ద నాయకుడే డైరెక్ట్ గా ఫైల్ తీసుకెళ్లి అనిత గారి దగ్గరికి వెళ్ళి పెట్టారు. అది ఆయన బయటకు తేవాలి అన్న ఉద్దేశంతో. చర్యలు కాదండి అది. ఓకే చర్యలు కాదండి. ఓకే మరి ఎందుకంటే అంతగా ప్రేమించే వ్యక్తి, అంతగా అభిమానించే నాయకుడు, శ్రీకాంత్కి ఆయన అంటే ఇష్టం, ఆయనకి శ్రీకాంత్ అంటే ఇష్టం, అలాంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు పట్టించుకోవట్లేదు? ఏదైనా మార్చేది చెప్పుడు మాటలేనండి. ఓకే ఎంత మనిషినైనా చెప్పుడు మాటలు మార్చేస్తాయి. జగదీష్ ఏ విధంగా చెప్పుడు మాటలు చెప్పాడో నాకు తెలియదు కాదండి. సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రోజు నా వీడియోలు బయటకు రావడానికి కానీ, శ్రీకాంత్ ఈ రోజు బంధించబడ్డా నిజంగానే బంధించున్నాడండి. ఇంతకుముందు ఆ కర్మ ఆయనకు లేదు. ఒక అతను ఎవరో మధుసూదనం ఒక అతను ఏదో పెట్టాడండి ఒక ఛానల్ మధ్యాహ్నం పొద్దున్న. నేను యూట్యూబ్ లో చూసాను నిద్రలో ఏం కానీ. ఆయన అన్నాడు వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి, ఆ అమ్మాయి బయటేసిందని. ఓకే వ్యవస్థలు అనేవి ఎక్కడ బాగున్నాయండి? ఎక్కడ బాగున్నాయి వ్యవస్థలు? చెప్పండి. వ్యవస్థ బాగుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఈ నిజాలు తెలియదా? ఈ నిజాలు ఎందుకు మీరు సీఎం గారికి పంపించడం లేదని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నానండి. ఓకే ఈ విషయాలు తెలీదా? ఆయన ఎవరి కోసం పాకులాడతాడు, ఆయన ఎవరి కోసం బ్రతుకుతున్నాడు, ఆయన ఎవరి కోసం జైల్లో ఉన్నాడు, ఆయన ఎవరి కోసం ఊపిరి పీల్చుకుంటున్నాడు, ఆయన దైవం ఎవరు, ఆయన ఎవరి కోసం ఉన్నాడు అనే వాస్తవం ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఎందుకు సీఎం గారికి నివేదిక పంపించలేదు? సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన ప్రభుత్వాన్ని నడిపించేటువంటి వాళ్ళు కానీ సమర్థవంతంగా ఉంటారని మా ఫాదర్ చెప్తా ఉంటారండి. నన్ను సీఎం చంద్రబాబు నాయుడు గారు నిజమైన నివేదిక తెప్పించుకుంటే కష్టపడ్డ పాత టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ బాధ మీకు తెలుసుద్దండి. సో ఈయన జైలుకి వెళ్ళటానికి కూడా కారణం ఆయన నమ్ముకున్న, మీరు చెప్తున్న పెద్ద నాయకుడి కోసమే జైలుకి వెళ్ళారండి? కాదండి. ఓకే కాదండి. అది జైలుకి వెళ్ళిన ఆయన తీనా పేపర్స్ లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చకుండా తర్వాత ఛార్జ్ షీట్ లో చేర్చి ఆయనకి ఇద్దరు శ్రీకాంతులండి ఇందులో. A2 శ్రీకాంత్ చనిపోవడం వల్ల ఈయన హైలైట్ అయ్యాడు, శిక్ష చేసేసారు. అది కోర్టులు నిర్ణయించారు, మనం దానికి ఏం చేయలేమండి. ఈయన A3 అండి. ఈయనేం పొడవలేదు, నరకలేదు, చంపలేదండి. కొట్లాట మధ్యలో చనిపోయినటువంటి వ్యక్తికి శిక్ష పడ్డదండి. మరి ఆయన అప్పీల్కి హైకోర్టుకి వెళ్ళాడండి, తర్వాత సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళాడండి. అసలు మామూలుగా నేను చూసినంత వరకు అప్పీల్కి వెళ్తే హైకోర్టులో శిక్ష తగ్గించబడుతుందండి. అవునండి. మరి A3కి ఎందుకు శిక్ష తగ్గించబడలేదు? అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదండి. సుప్రీంకోర్టులో కూడా కన్ఫర్మ్ అయింది, అదేం జరిగిందో నాకు తెలియదు. అంటే అరుణ గారు ఇక్కడ ఇది బాధాకరమైన సందర్భం. మిమ్మల్ని ఒక మహిళగా, ఒక నిస్సహాయ స్థితిలో, ఒక ఇబ్బందుల్లో ఉన్న మహిళని ఈ ప్రశ్న అడగకూడదు, కానీ జనాల దృష్టిలో మిమ్మల్ని చాలా దారుణంగా క్రియేట్ చేసింది సొసైటీ, కొంత మీడియా. మిమ్మల్ని ఈరోజు సొసైటీ ముందు ఒక దోషిగా నించోబెట్టి మీ క్యారెక్టర్ని అసాసినేషన్ కూడా చేసింది ఒక విధంగా చెప్పాలి అంటే. అందులో భాగం ఏంటంటే మీ భర్త ఎలా చనిపోయారో నాకు తెలియదు, బట్ మీ భర్త చనిపోవటం వెనక కూడా మీ పాత్ర ఉందన్నట్టుగా ఒక ఆర్టికల్ రాశారు. అది చూసి మాకు కూడా నిజంగా బాధ అనిపించింది, ఇలా ఉంటుందా అని. నా భర్త ఎలా చనిపోయాడనే దాని మీద సమర్థవంతంగా కేసు కట్టి అప్పట్లో ఇన్వెస్టిగేషన్ చేసింది శ్రీనివాస్ గౌడ్ అనే ఒక ఎస్ఐ గారండి. ఇప్పుడు ఆయన సిఐగా 6th టౌన్ లో ఉన్నాడండి. ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి మీరు, ఛానల్స్ వాళ్ళందరూ కూడా, ఆయన చెప్తాడు దానిలో. నాకు అసలు అప్పుడు 18 సంవత్సరాలు ఉంటాయండి. 18 సంవత్సరాల వయసులో నాకు ఎవరు తెలుసండి? నాకు నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్, గాంధీబొమ్మ సెంటర్ తప్ప ఏమీ తెలియదు. అది కూడా మా అమ్మతో వెళ్ళేదాన్ని, మా అమ్మతో వచ్చేదాన్ని. ఆ వయసులో నేను అంత కుట్ర. ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే నా భర్తతో నాకు ఏ సంబంధం లేకుండానే చనిపోయాడండి. ఓకే అంటే అండి ఏ సంబంధం లేకుండా అంటే బాబు పుట్టాడు కదా? లేదండి, బాబు పుట్టింది నేను ఒకరి చేతిలో మోసపోవడం వల్ల నాకు బాబు పుట్టాడు. ఆ విషయం నా బిడ్డకు కూడా తెలియదు. నా బిడ్డకి తండ్రి శ్రీకాంతే అని చెప్పాను నేను అప్పుడప్పుడే ఊహ తెలుసుకున్నప్పుడు 2022లో. అప్పటి నుంచి ఆయనే తండ్రిగా భావించి వాడు కూడా ఇంటర్వ్యూలకు వస్తుంటాడు, ఆయనే తండ్రి అని బయట చెప్తాడండి.
నా కొడుకు ఇనిషియల్ కూడా నేను ఏకే కనిష్కన్ కార్తికేయరాజ్ అని ఏ అని చెప్పేసి శ్రీకాంత్ వాళ్ళ ఇనిషియలే పెట్టున్నాను. అంటే బాబు మీ భర్తకి పుట్టలేదు, శ్రీకాంత్కి పుట్టలేదు, థర్డ్ పర్సన్ ఉన్నారు. అంటే మీ భర్త చనిపోయిన తర్వాత మిమ్మల్ని మోసం చేశాడండి? మోసం చేశారండి నన్ను, ఒక వ్యక్తి మోసం చేశారు. ఆ మోసం చేసి మానసిక స్థితి నాకు బాగా లేకుండా వచ్చిందండి. నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్, ఫిక్స్ కూడా ఉందండి. నా హాస్పిటల్ ఫైల్ అన్నా కూడా ఇస్తానండి. ఏ చిన్న టెన్షన్ వచ్చినా నాకు ఫిక్స్ వస్తుందండి. ఇప్పుడు నేను డోస్ పెంచుకోనండి. ఉదయం ఒక మాత్రని, సాయంత్రం 2 మాత్రలు, 1500 mg ఫిక్స్ మాత్రం నా బాడీలోకి పోతుంటే నేను ఇలా మీతో మాట్లాడుతున్నానండి. ఏయో ఓకే. అంటే నిన్న మీరు ఒక మాట చెప్పారండి, మీ భర్త వాయిస్ అండ్ శ్రీకాంత్ గొంతు, ఇద్దరు గొంతులు కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి నేను శ్రీకాంత్ని ప్రేమిస్తున్నాను అన్నారు. స్టిల్ ఇప్పటికీ అదే కారణమా? అవును సార్, అవును సార్. విషయం ఏంటంటే అండి, నా భర్త చనిపోయేటప్పటికి 2.5 నెల 3 నెలలు ఉంటదండి. అంటే ఆగస్టు 15వ తారీఖు నాకు పెళ్లి అయిందండి. నవంబర్ 2వ తారీఖు మా మామయ్య, నేను మామ అంటానండి, మా అత్త కొడుకు, నాకు మేనత్త కొడుకునండి ఆయన. ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచి నేనంటే ఆయనంటే నాకు ఇష్టం అండి, బాగా ఇష్టం. అయితే మాకు నిశ్చితార్థం అయిన తర్వాత ఆయన ఒక బైక్ మీద నుంచి పడ్డాడండి, వర్షంలో జారి పడితే ఆయనకి తొడ దగ్గర నరం కట్ అవడంతో ఆయన శారీరక సంబంధాలకు దూరంగా ఉండమని చెప్పి డాక్టర్ అడ్వైజ్ చేశారండి. ఈ లోపల మాకు పెళ్లి సమయం వచ్చింది, పెళ్లి అయిపోయింది. కానీ మాకు ఎటువంటి శారీరక సంబంధాలు అనుభవించకుండానే నా భర్త చనిపోయాడండి. ఆ మానసిక వేదన నన్ను వెంటాడుతూనే ఉందండి. నా భర్త నాకు దక్కకుండానే చనిపోయాడు. అట్లీస్ట్ మా పెళ్లి ఫోటోలు కూడా, పెళ్లి వీడియోలు కూడా చూసుకునే అవకాశం కూడా దేవుడు ఆయనకి ఇవ్వలేదండి. మేము చాలా గొప్పగా పెళ్లి చేసుకున్నాం. అంటే అంతలా ఇష్టపడిన వ్యక్తిని చనిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఇంకొక వ్యక్తితో కమిట్ అయ్యారు కదా? అంటే ఇది యాక్చువల్లీ మీ పర్సనల్ ఇష్యూ, బట్ జనానికి క్లారిటీ కోసం అడుగుతున్నాను నేను. జనాల క్లారిటీకి నేనే ఇస్తానండి, ఎందుకంటే రకరకాలుగా నన్ను తప్పుగా వాళ్ళు అనుకోకూడదు. అవును, అందుకే నేనే ఇస్తానండి. వెంటనే కాదండి. నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేను ఒంటరి జీవితం, హెల్త్ ఇష్యూస్, హాస్పిటల్ అడ్మిషన్స్, నేను కోమాలో కూడా వెళ్ళానండి. కొన్ని రోజులు నేను కోమాలో కూడా ఉన్నాను. ఆ షాక్ నుంచి బయటికి రావడానికి నాకు కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్ లో నారాయణ హాస్పిటల్లో హెచ్ఓడి కృష్ణమూర్తితో హెచ్ఓడి గారి దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. కొద్ది రోజులు సైకియాట్రిక్ గా మా ఇంట్లో వాళ్ళని కూడా కొట్టేదాన్ని అంటండి. కోపం వచ్చినప్పుడల్లా ఆ మానసిక పరిస్థితిలోంచి నన్ను బయటికి వేసేదానికి కొంచెం టైం పట్టిందండి నా ఫ్యామిలీకి. తర్వాత నేను ఒకరి మాయ మాటలు నమ్మాను. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ సమయం తర్వాత ఒక మాయ మాటలు నమ్మానండి. కొంత పరిచయంలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. తర్వాత ఆయన పెట్టే వేధింపులు తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను. ఆ తర్వాత బయటకు రావడం, నేను వెలుగులో చేరాను. వెలుగులో చేరిన వెంటనే ఇంకొక పెద్ద నాయకుడు నిరంజన్ బాబు రెడ్డి గారు ఆయన నా మీద పగబట్టారు. నా ఉద్యోగం తీసేసేసాడు, నన్ను రోడ్డు మీద వేసాడు. నాకేం చేయాలో తెలియక ఆ కేసులు పెట్టించాడండి నా మీద. ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ చింతం కృష్ణారెడ్డి, ఆయన అడగండి మీరు, నన్ను ఏ విధంగా నలిపారు. ఆయనండి అప్పుడు కోవూరులో ఎస్ఐ, నన్ను నలిపారండి. బండి పెట్టి ప్రచారం చేశారండి, పట్టించండి ఆ అమ్మాయిని, ఎక్కడుండో పట్టించండి, నన్ను అరెస్ట్ చేయాలి, జైలుకు పెట్టాలని. అంత బాధలు ఎదుర్కొన్నానండి. దాని వెనకాల ఉన్న కారణం ఏందో తెలుసా అండి? వైఎస్ఆర్సీపీలో వార్డు మెంబర్ గా గెలిచినటువంటి నా తల్లి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వెళ్లి కండవా వేయించుకోవడం అండి. ఆ కారణంగానే నన్ను నలిపారండి. అబ్బో ఆ నలపడం నాకుండే ఆరోగ్య పరిస్థితికి ఇంకా నేను చచ్చిపోతానేమోనని, నాకు వద్దండి ఉద్యోగం అని నేను అప్పట్లో ఉన్నటువంటి అధికారులను బతిలాడుకొని ఆ ఉద్యోగం వదిలేసేసి, నన్ను ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇబ్బంది పెట్టిందో ఆ పార్టీ నాయకుడిని నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ రాజకీయాల్లో నిలబడి కట్టుకున్నానండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పెద్ద చీటింగ్ వ్యక్తి అని అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిజం తెలుసుకొని వాళ్ళు పక్కన నెట్టేశారండి. అది నిజమా కాదా మీరు వెరిఫై చేయండి. అంటే ఇక్కడ నాకు ఏ శక్తి నాకు హెల్ప్ చేయలేదండి, ఒక్క దైవ శక్తి తప్ప. నేను కాళీ అమ్మను కొలుస్తానండి, కాళీమాత ఉపాసన చేస్తాను. నేను ప్రతిరోజు చేస్తున్నటువంటి నా మంత్రబలము, నా ఉపాసనే నాకు దిక్కైందండి. ఇంతగా ఇప్పుడు నేను దిగినటువంటి ఎమ్మెల్యేల ఫోటోలు అయి ఉండొచ్చు, మీడియా వల్ల నాకు ఎంత హైప్ తీసుకొచ్చింది అవ్వచ్చు, నిరంజన్ బాబు నన్ను ఇబ్బంది పెడితే నేను ఎదుర్కొనింది అవ్వచ్చు, శ్రీకాంత్ ని జైల్లో నేను రాఖీ పండగప్పుడు నేను మీద ఫోటోలు కూడా ఇంతకు ముందే అందించాను, మీకు మీ రిపోర్టర్లు అందించుంటారు. జైల్లో నేను రాఖీ ప్రిజనర్స్ అందరికి కట్టే ఫోటోలు ఉన్నాయి. అది నిజమో అబద్ధం అక్కడే నేను శ్రీకాంత్ చూశాను. చూసినప్పటి నుంచి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రేమ పోరాటానికి కూడా నేను నమ్మిన నా దైవ బలమే నాకు తోడుంది. కానీ ఏ మానవ శక్తో లేకపోతే ఏ దుష్ట శక్తో నాకు తోడు లేదండి. నేను అది మాత్రం గట్టిగా నమ్ముతున్నాను.
సిన్సియర్ ఇప్పటికీ మీదట కూడా నా ప్రాణాలు నేను నమ్ముకున్న దైవం కాపాడుతుందో లేదు. ఇట్లా నేను వ్యక్తిలో ఈ లైవ్ ఇచ్చిన తర్వాత ఇంతతోనే నా ప్రాణాలు పోవాలని ఆ దైవం రాసి పెట్టిందో తెలియదండి నాకు. సిన్సియర్గా ఇప్పటికీ శ్రీకాంత్ని అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నారండి, అదే రకమైన ఎఫెక్షన్ ఆయన మీద. శ్రీకాంత్ మీద ఇప్పుడు ఇలా నన్ను సమాజం నలిపే కొద్దీ నాకు శ్రీకాంత్ మీద ఉన్నంత ప్రేమ ఎక్కువ అయిపోతుందండి. ఆయన్ని నేను దక్కించుకుంటాను, ఆయనతో నేను జీవితం కొనసాగిస్తానన్న నమ్మకం నాకు ఎక్కువ ఉందండి. వీళ్ళు నన్ను చంపైపోతే తప్ప నేను పోరాటం చేసైనా సరే శ్రీకాంత్ తెచ్చుకోండి. సీఎం గారు కాళ్ళు పట్టుకుంటానండి పోయి. నన్ను ఇట్లా అయ్యా నేను మీకు సమావేశం పెట్టేంత వరకు వెయిట్ చేద్దామని నేను ఉన్నానండి, మీకింత మేలు చేశాడు ఆయన, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, ఆయన ఎవరి కోసం కష్టపడ్డాడు గొడ్డులాగా, ఆయనకి మెర్సీ పెట్టండి అని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి నేను సీఎం కాళ్ళ మీద పడతానండి. నా లైఫ్ ని నిలబెట్టండి సీఎం గారు అని ఆయన కాళ్ళ మీద పడతామండి, వాళ్ళ అమ్మగారు, నేను, వాళ్ళ నాన్నగారు. అంటే ఎందుకంటే అంత ప్రేమ అంటే నాకు సహజంగా వచ్చే డౌట్ అండి. మీ ఫ్యామిలీ మెంబర్ని అయి ఉంటే నేను మొదట మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, అతను ఒక రౌడీ షీటర్, అతని మీద చాలా కేసులు ఉన్నాయి, అతని జీవితం ఏం సక్రమంగా లేదు, పైగా మర్డర్ కేసులో జీవిత ఖైదు పడింది, ఇక మూడోది అతనికి అన్ని వ్యసనాలు ఉన్నాయి, హెల్త్ కూడా సరిగా బాగాలేదు, ఫైనాన్షియల్గా కూడా పెద్దగా స్ట్రాంగ్ ఏం కాదు. ఇలాంటి వ్యక్తి ఎప్పటి నుంచి జైలు నుంచి బయటకు వస్తాడో తెలియదు. అతన్ని అంతగా ప్రేమించి అతను పెళ్లి చేసుకుని ఏం సుఖపడతారు మీరు? ఆల్రెడీ ఒక భర్త చనిపోయారు, ఇంకొకరి చేతిలో మోసపోయారు, మీ జీవితంలోకి ఎంటర్ అయిన మూడో వ్యక్తి అతను. అతనితో ఏం సుఖపడదామని ఇంకా అతనితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అతన్ని ఇంకా ప్రేమిస్తున్నారు. కూడా అనేసి ఆ మాటల్లోనే మీకు తెలుసుద్దండి, ఆయన ప్రేమ రుచి మరిగినటువంటి ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఆయన వదిలిపెట్టదండి. ఇంకోటి ఏంటంటే, చనిపోయినటువంటి నా భర్త గొంతు అండి, నా ప్రేమ నాకు దక్కలేదు, ఆ గొంతుతో నన్ను ప్రేమించబడుతున్నాడు శ్రీకాంత్, నా అఫెక్షన్ నేను వదులుకోలేకపోతున్నాను. నా భర్త చనిపోయాడు, నాకు మీరు ఎవ్వరు రిటర్న్ తెచ్చిలేరు నా భర్తని, కానీ ఆ గొంతులో నుంచి వచ్చేటువంటి ఆ ప్రేమ నాకు దక్కుతుందండి. నేను దాన్ని ఎలా వదులుకుంటానండి? పోనీ నాకు నా భర్తను ఎవరన్నా రిటర్న్ తెప్పించే పత్రికల్లో ఎవరన్నా ఉన్నారో చెప్పండి, నేను శ్రీకాంత్ వదిలేస్తాను. నేను ఇక్కడ శ్రీకాంత్ రూపాన్ని, శ్రీకాంత్ రౌడీజాన్ని, శ్రీకాంత్ రాజకీయాన్ని నేను ఇక్కడ ప్రేమించడం లేదండి. ఒక్క గొంతుని ప్రేమిస్తున్నాను, అది నా భర్త గొంతు అండి. నా చెవులతో వినండి మీరందరూ. అంటే నేను పిచ్చిదానిలాగా అందరూ కనిపిస్తానేమో తెలియదు, కానీ ఇది వాస్తవం అండి. లేదండి, పిచ్చిదాని అని ఎందుకు అనుకోవాలి, ఇది సిన్సియర్ లవ్ కదా. ఇది నిజానికి రేపో మాపో మీ సిన్సియర్ లవ్ మీద ఒక తెలుగు డైరెక్టర్ ఎవరో ఒకళ్ళు వచ్చి సినిమా కూడా తీస్తానంటారు. ఎందుకంటే అనేక రకాల కోణాలు ఉన్నాయి మీ జీవితంలో, ఒక విధంగా మీ బయోపిక్ తీయచ్చు వాళ్ళు. నా ప్రేమ నాకు దక్కుతుందని నమ్మకం ఉంది సార్ నాకు. నన్ను జగదీష్ గ్యాంగ్ అంతా చంపేయకపోతే నేను శ్రీకాంత్ నేను కలుస్తాము, నా దైవం నాకు సహాయం చేస్తుంది అని నాకు నమ్మకం ఉంది సార్. నేను ఇంకొక వాస్తవం, నాకు బేసిక్ గా అబద్ధాలు చెప్పడం రాదు సార్, ఇంకొక వాస్తవం కూడా నేను మీకు చెప్తానండి. 2023లో జీవో నంబర్ 58 వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదని నాకు చాలా గర్జుందండి. మొన్న ఎలక్షన్స్ లో నేను కాళీ అమ్మకి ఒక హోమం చేశానండి. అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఓడిపోవాలి, రాకూడదు, ఇంకో గవర్నమెంట్ మారి ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని పిచ్చిదానిలాగా హోమం చేశానండి. ఉపవాసం ఉన్నానండి 15 రోజులు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా జీవో ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. కానీ వాళ్ళు కొంతమంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా జీవో తీసుకొచ్చి నన్ను నలిపేశారండి. నేను దాన్ని మీలాంటి ఒక పెద్ద మనిషి దగ్గర పోయి, అయ్యా నా జీవితాన్ని నిలబెట్టండి, ఆ జీవో ఎట చేయాలో నాకు సలహా ఇవ్వండి అంటే ఆ పెద్ద మనిషి స్పందించి ఒక కూతురులాగా నన్ను భావించి దాని మీద పిల్ వేశారండి హైకోర్టులో. ఆ జీవో నంబరు ప్రిజనర్స్ అందరికి హాని చేసే విధంగా ఉంది, అది మేలు చేసే విధంగా లేదు అని దాని మీద పిల్ వేశారండి. ఆ పిల్ గెలిస్తే జీవో నంబరు ఆ 71 రద్దు అయిపోతే శ్రీకాంత్ బయటకు వస్తాడని నా నమ్మకమే నన్ను ఇప్పటిదాకా బతికిస్తుందండి. ఒక మాటలో చెప్పాలంటే నన్ను దాడి చేసి కిలాడి చేసి మీకేమవుతుందో నాకు తెలియదు, కానీ నా ప్రేమను బతికించాలన్న ఒక మంచి ఉద్దేశం అనేది ఎవరికీ లేదండి, ఎవరికి లేదు. నిజంగా చాలా బాధాకరం మిమ్మల్ని చూస్తుంటే.
నిజంగా అని మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అరుణ్ గారు. ఈ సొసైటీ దారుణంగా మిమ్మల్ని ట్రీట్ చేస్తోంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి అని హోమం చేశారని చెప్తున్నారు. సో అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఇవాళ మీ మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు అది గమనించారా? మీ మీద మీమ్స్ చేసేవాళ్ళు, మీ మీద ట్రోల్స్ చేసేవాళ్ళు, మిమ్మల్ని వెటకారంగా వ్యంగ్యంగా మిమ్మల్ని ఒక వ్యాంపు కింద, మిమ్మల్ని ఒక తప్పుడు పనులు చేసి ఆడదాని కింద చిత్రీకరిస్తూ పోస్టులు పెడుతున్న వాళ్ళలో మెజారిటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు గమనించారా? మీరు ఏ పార్టీ కోసం అయితే పనిచేశారో, ఏ పార్టీ కోసం అయితే హోమం చేశారో. అవునండి, అందరూ వాళ్ళే ఎక్కువ వాళ్ళే చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళేమో ఈమె టీడీపీ లవర్ లేడీ అటండి. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే గుండె పగిలిపోతుంది. వైసీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ లవర్ లేడీ అని, టీడీపీ వాళ్ళు అంటున్నారు. అంటే అసలు నేను ఎవరికి లవర్నండి? శ్రీకాంత్ ఒక్కడే అనే లవర్. ఫేస్బుక్ లో పోస్టులు పెట్టట్లేదు. అంటే కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే అండి, పత్రికల్లో ఆర్టికల్స్ వచ్చేటప్పటికి. రెండోది, మీరు రకరకాల కళ్ళజోళ్ళు పెట్టుకుని రకరకాల డ్రెస్సుల్లో మేకప్తో ఫోటోలు కనిపించేటప్పటికి సహజంగానే మిమ్మల్ని చూసేటప్పటికి ఆ రకమైన భావన వాళ్ళందరికీ వచ్చి ఉండొచ్చు. రాంగ్ ఇన్ఫర్మేషన్ బహుశా ఇవి ఇంతలా చేస్తుందేమో. ఆ పత్రిక వార్త చదివిన తర్వాత ఎవరికైనా కూడా అదే రకం అనిపిస్తుంటే, దానికి తోడు మీ ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత కూడా ఈ రకమైన పోస్టులు వీళ్ళందరూ పెడుతూ ఉండొచ్చు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, మీ మీద ట్రోల్ చేస్తున్న వాళ్ళైనా, వైసీపీ కార్యకర్తలైనా, మేమర్స్కైనా ఏమైనా అప్పీల్ చేసుకుంటారు బిగ్ టీవీ ద్వారా అరుణ్ గారు? నన్ను ఇంకా ట్రోల్స్ చేయడం ఆపేయండి. నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు. నన్ను ఇంకా ట్రోల్స్ చేయొద్దండి. అట్లా ఫేస్బుక్ లో, వాట్సాప్ లో నాకు వైసీపీ వాళ్ళు లవర్ లేడీ నేను కాదండి, టీడీపీ వాళ్ళు లవర్ లేని కాదు. నేను ప్రేయస్ని శ్రీకాంత్ ఒకటండి. మీ అందరికి వీలైతే నా ప్రేమను బతికించండి, నా ప్రేమను చంపేద్దండి. ఇట్లాంటి ట్రోల్స్ చేసి ఒక ప్రజలకి చాలా హానండి ఇలాంటి వార్తలు, ఇలాంటి రూమర్స్, ఇలాంటి ఇది. మీకు ఒక విషయం తెలుసో లేదండి, అసలు ఇదంతా ఎందుకులే, అతను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి అని ఏ అధికారం నాకు ఆగ్రహం ఇచ్చాడండి. జైలు ట్రాన్స్ఫర్ చేసినా కూడా 3 ఏళ్లు జీవోకి ఎలిజిబుల్ ఉందండి, అదొక పనిష్మెంట్. ములాఖాతు ఇవ్వకుండా ఆపినా కూడా అదొక పనిష్మెంట్ అండి. ఒక ప్రిజనర్ జీవితానికి ఇది చాలా హానండి. ఇలా జగదీష్, జెమిని, ఒక ఇద్దరు రౌడీ షీటర్లు, వాళ్ళు 2-3 మర్డర్లు చేసినటువంటి రౌడీ షీటర్లు పెట్టినటువంటి పిటిషన్ మీద ఎంటైర్ పోలీస్ వ్యవస్థ మొత్తం హల్చల్ చేసి, అది మొత్తం ఎంక్వైరీలు చేసి, తప్పుడు నివేదికలన్నీ వాళ్ళ మీద సబ్మిట్ చేయాలన్న దురుద్దేశంతో వాళ్ళు చేసిన దానికి మీరు సపోర్ట్ చేయొద్దండి. నేను పోలీస్ శాఖలంతా నేను వేడుకుంటున్నాను. నేను అఫీషియల్ గానే ఎలక్షన్ అఫిడవిట్ లో నేను సబ్మిట్ చేశాను. ఆ 2 కేసులు తప్ప నా మీద ఏమి లేవు. ఒకటి నా స్నేహితురాలు, ఒకటి నా పై ఆఫీసులు పెట్టారు. అది కూడా రాజకీయ ఒత్తిడితోనే పెట్టారు వాళ్ళు. అవి తప్ప నా మీద లేదు. నేను క్రిమినల్ కాదు, డాన్ని కాదు, ఏం కాదు. నాకు ఇల్లీగల్ బిజినెస్ లేదు. నేను జగదీష్ చేసేటువంటి ఆ అరాచకాలు నేను ఆపాను. శ్రీకాంత్ పేరు నువ్వు వాడుకొని పొల్యూట్ చేస్తున్నావని శ్రీకాంత్ కు తెలియపరిస్తే శ్రీకాంత్ జగదీష్ ను కూడా అరవడం జరిగింది. రే మా పేర్లు నువ్వు ఇట్లా వాడతావని అరవడం కూడా జరిగింది. వాళ్ళు వద్దు, జీవితంలో మాకు నువ్వు కనిపించొద్దు అని ఇంటర్వ్యూకి పిలిచి నాతో పాటు చెప్పడం జరిగింది. అదంతా కుట్ర పెట్టుకునే వాడు ఇదంతా చేస్తున్నాడు. ఇదంతా కారణం జగదీష్ కొంతమందిని పోగేసుకున్నాడు. నాకుండే నా ఫ్రెండ్ను కూడా శత్రువుని, నాకుండే ఒకే ఒక శత్రువు నా ఫ్రెండ్, ఆ అమ్మాయిని కూడా జత చేసుకున్నాడు. అందరు కలుసుకొని మాకు ఉచ్చి బిగిచ్చేశారు. రేపు నన్ను, నా ప్రాణాలు పోయేదానికి కూడా వాళ్ళే ఉంటారు. వీలైతే గవర్నమెంట్ కి నా మీద ఏమన్నా జాలి ఉంటే నాకు భద్రత కల్పించండి. లేదు అనుకుంటే, నేను చచ్చిపోతే మీకు మేలు అనుకుంటే నన్ను ఇట్లే గాలికి వదిలేసేయండి. మీకు వీలైతే నా ప్రేమను బతికించండి, శ్రీకాంత్ని కాపాడండి. న్యాయస్థానాలన్నీ కూడా ఆ పెద్ద మనిషి వేసినటువంటి పిల్లి ఏదైతే ఉందో దాని మీద సమగ్రమైన విచారణ చేసి ఆ పిల్లిని మీరు మంచి నిర్ణయం తీసుకొని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపండి. వాళ్ళతో పాటు నా జీవితం కూడా బాగుపడేదానికి మీరు తోడుగా ఉండండి. అరుణ్ గారు, చివరిగా ఒక మాట నాకు తెలిసి ఇంత పబ్లిక్గా మీరు ఓపెన్ అప్ అయి గత గంట సేపటి నుంచి మీ ఆవేదన, మీ కన్నీళ్లు, మీ ఆవేదన విన్నవాళ్ళు, మీ కన్నీళ్లను చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇకపైన మీ మీద ఎవరు ట్రోల్ చేస్తారని నేనైతే అనుకోవట్లా. మనిషి అన్నవాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరు కూడా మీ స్టోరీ మొత్తాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ మీద అంత వ్యంగ్యంగాను ఇంకో రకంగానో మీ మీద ట్రోల్ చేస్తారని నేను అనుకోవట్లా. రెండోది, మీరు ప్రాణహాని ఉందనుకుంటున్నారు. బహుశా మీరు ఇంతమంది జనం చూస్తూ ఉండగా ఈ వీడియో తర్వాత విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో.
ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎవరన్నా ప్రాణహాని తలపెడతారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ దాని రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం అవుతుంది, లేదా మీరు నమ్ముకున్న నాయకుడిది అవుతుంది. కాబట్టి వాళ్ళే మీకు ప్రొటెక్షన్ ఇస్తారు, మీకు ప్రాణహాని అయితే ఉండదు. సిన్సియర్గా లాస్ట్గా ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు ఇప్పుడు జరిగిపోయి నా ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ 90 రోజులు ఉంటుంది, బెయిల్ వస్తుంది, బయటకు వస్తుంది, సాక్ష్యాలు కూడా వాళ్ళు బెదిరించి మాఫ్ చేసుకుంటారు. గవర్నమెంట్ ఏం చేయగలదు సార్? అవన్నీ పిచ్చి మాటలు లేదు సార్. చేయాలి అనుకుంటే వాళ్ళ మైండ్ సెట్ నాకు తెలుసు సార్, చేయాలనుకుంటే చేస్తారు వాళ్ళు, నాకు తెలుసు వాళ్ళ మైండ్ సెట్. 2-3 మర్డర్లు చేసి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు సార్ బయట. ఒక్క సింగిల్ మర్డర్ చేసి జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ కి ఇంత రాస్తున్న పేపర్ వాళ్ళు 2-3 మర్డర్లు చేసి వాళ్ళు రాజకీయాలు చేసి బయట అంత ఫ్రీడమ్ గా తిరుగుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాళ్ళ మీద విచారణ ఫాస్ట్ గా చేసి వాళ్ళని జైల్లో పెట్టండి సార్ ముందు. మీరు చెప్పేది బేసిక్గా నేను నమ్ముతున్నాను, చూసే జనం కూడా నమ్మాలి కదండి. ఎట్లా అంటే మీరు ఆ వీడియోలో చూస్తే సరే శ్రీకాంత్తో సన్నిహితంగా ఉన్నారు, పక్కన పెడదాం, ఎదురుగా వీడియో తీస్తున్న వ్యక్తులతో కూడా చాలా క్లోజ్గా ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికే మీకు ఇతను ఎవరైతే కొలిశెట్టి జగదీష్ అనే వ్యక్తి, అంటే ఎలియాస్ జగ్గు అనే వ్యక్తి రౌడీ షీటర్ అని 2 మర్డర్లు చేశాడన్న సంగతి తెలిసి కూడా మీరు ఎందుకు అంత క్లోజ్గా ఉన్నారు వాళ్ళతో? ఆ రోజు అవాయిడ్ చేస్తుంటే బాగుండేది కదా అని. లేదు సార్, లేదు సార్. ఆ అబ్బాయి ఒక వ్యక్తి, ఒక ఒక పెద్ద వ్యక్తి ఒక సమాచారం చెప్పమని పంపిస్తేనే వచ్చాడండి. అప్పుడు రావడం జరిగింది. ఆ పెద్ద వ్యక్తి పంపించిన సమాచారం నేను ఎంత మాత్రం దాన్ని అయితే శ్రీకాంత్కి చెప్పొద్దు అని నేను అడ్డుకోగలనండి. ఆ అబ్బాయి నాతో బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే శ్రీకాంత్ నేను పెళ్లి అనుకున్నామో, అది లాస్ట్ డిసెంబర్లోనో జనవరిలోనో, ఆ వద్దన్న పెళ్లి చేసుకోబాకు నువ్వు అని అక్కడి నుంచే ఆ అబ్బాయికి నాకు శత్రుత్వం మొదలైంది. అక్కడి నుంచి నేను ఎంక్వైరీ చేశాను, ఈ అబ్బాయి ఎందుకు వద్దంటున్నాడు నన్నని. అప్పుడు అర్థమైందండి నాకు, ఈ అబ్బాయి శ్రీకాంత్ పేరుని పొల్యూట్ చేస్తున్నాడు, ఈ అబ్బాయి శ్రీకాంత్ పేరుని ఇట్లా తప్పుడుగా వాడుతున్నాడని. ఆ విషయం నేను శ్రీకాంత్ కి తెలియపరిచి శ్రీకాంత్ ని జగదీష్ ని దూరం చేసేసానండి. ఆ కుట్రనే నా మీద ఆ అబ్బాయికి, ఇంకొక మనస్పర్ధ ఏం లేదు. నేను దూరం పెట్టాలంటే పెట్టేదాన్ని, కానీ ఒకటండి ఇక్కడ వాస్తవం ఏంటంటే దూరం పెడితే ఈ రోజు నాకు ఏమైందని మీరే చూస్తుంది. అంటే ఏదో శ్రీకాంత్ను రెమిషన్ కోసం, రెమిషన్ అంటే బహుశా శిక్ష తగ్గింపు కోసం మీరేదో ఒక ఎమ్మెల్యేకి కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చారు అనేది ఆర్టికల్ కూడా వచ్చినట్టుంది పత్రికలో. కోట్లు కాదండి, ఏమీ కాదండి, కోట్లు నాకు ఎక్కడి నుంచి వస్తాయండి? అది కూడా జగదీష్ ఇచ్చాడండి. ఎందుకంటే ఆ విషయం జగదీష్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే నా ఫోన్ లోంచి ఫోన్ ఎత్తకపోతే ఆ యొక్క మంత్రి గారికి నేను ఆ అబ్బాయి ఫోన్ లోంచే ఫోన్ చేసి, సార్ నేను అప్పు తెచ్చి ఇచ్చాను, వడ్డీలు అయిపోతున్నాయి, నేను గోల్డ్ కుదవబెట్టే ఇచ్చాను సార్, అది నేను కావాలంటే ఆ గోల్డ్ కూడా ₹2 లెక్కన ప్రైవేట్ గా దగ్గర పెట్టాను కుదవంగట్లో, ఆ కావాలంటే పత్రాలు కూడా నేను చూపిస్తాను. ఇన్ని కూడా నేను గోల్డ్ కుదవబెట్టి నేను ఇచ్చాను సార్, నాకు వాళ్ళు ఇబ్బందిగా ఉండే, గోల్డ్ వేలం పోతే మా అమ్మగారు నన్ను ఒప్పుకోరు, అందుకని ఆ డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పేసి కూడా నేను ఆయన అడిగానండి. ఏమో లంచంగా ఇవ్వలేదండి. ఆయన కారు ఈఎంఐ ఏదో ఆగిపోయింది, దాన్ని నువ్వు కట్టు నేను చేపిస్తాను అన్నాడండి. ఆ కారు ఈఎంఐలు కట్టానండి నేను. మంత్రికి ఇచ్చారు డబ్బులు, మంత్రి కొడుకు అండి, మంత్రి కొడుక్కి. వాళ్ళు ఎవరో కూడా నేను చెప్పదలుచుకోలేండి, ఎందుకంటే వాళ్ళు నాకు సహాయం చేయాలనుకున్నారు, కానీ మా టైం బేడో ఏమో మాకు సహాయం చేయలేకపోయారండి. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రికేనండి మీరు ఇచ్చింది? కాదండి గత గవర్నమెంట్ లో, వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్న ఒక మంత్రి కొడుకు. అది లంచం రూపంలో ఏం కాదండి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. అప్పుడు మీ కాడ ఉంటే కారు ఈఎంఐలు కట్టు అన్నాడు, ఈఎంఐలు కట్టాను నేను. ఎంత ఇచ్చుంటారండి సుమారుగా? పేరు చెప్పొద్దు కానీ ఎంత ఇచ్చుంటారండి? అది అంటే కారు ఈఎంఐలు కట్టానండి నేను, అంటే 11 లక్షలు అట్లా ఉంటాయి. 11 లక్షలు ఇచ్చారు. ఓకే, ఇప్పటి వరకు రిటర్న్ ఇవ్వలేదండి? ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వలేదా మీకు? లేదండి, ఇవ్వలేదండి. అది జగదీష్ ఒక్కడికే తెలుసండి ఆ విషయం, అందుకని జగదీషే ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఇచ్చుంటారు, ఎవరికి తెలియదండి. ఓకే, ఇచ్చిన మాట అయితే వాస్తవం, కానీ అది మోసం కదా. ఓకే, మీరు కష్టాల్లో ఉన్నారు, మీరు ప్రేమించిన వ్యక్తిని జైల్లోంచి బయటికి తెచ్చుకునేందుకు ఎవరైనా కుటుంబ సభ్యుల్ని బయటికి తెచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా మీ బంగారం తాకట్టు పెట్టి 11 లక్షలు ఈఎంఐ రూపంలో ఆ మంత్రికి కట్టారు. సో ఒక ఆడపిల్ల, మీరు ఇవాళ కష్టాల్లో ఉన్నారు, సో మీరు అడిగిన పని చేసి పెట్టకపోగా మీ 11 లక్షలు ఆయన తినేసాడు కదా, కనీసం మీరు ఆ తర్వాత అడగలేదా డబ్బులు ఇవ్వమని? వెనక్కి నేను ఆయనకి మెసేజ్ పెట్టానండి. మెసేజ్ పెడితే అన్న నాకు ఇలా ఇబ్బందిగా ఉందని మెసేజ్ పెడితే గో టు టాక్ డాడీ అని పెట్టాడు, ఇంగ్లీష్ లో పెట్టాడు. గో టు టాక్ టు డాడీ అని, అది ఇంగ్లీష్ లో పెట్టాడు.
అది నేను మా చెల్లికి చూపించాను. వాళ్ళ నాన్నతో మాట్లాడమని చెప్తున్నాడు అక్క అని అన్నారు. సరే నేను ఆయనతో కూడా మాట్లాడాను. అంటే నాకేదో ఎవరో పరిచయం చేస్తే మీరు పరిచయం అయ్యారు. ఆ వ్యక్తి కూడా ఇప్పుడు నా ఫోన్ అంటే 2-3 months లో చేసేస్తానని ఆయన కూడా ఒప్పుకున్నాడండి. ఓకే. ఆ తర్వాత అటుపోయింది ఆ ఊసే లేదండి. సో ఆ మాజీ మంత్రి గారికి బిగ్ టీవీ తరఫున మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇవాళ అరుణ గారు కొంత కష్టాల్లో ఉన్నారు. అది ఫైనాన్షియల్గా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. సో ఈ టైంలో ఒక ఆడపిల్ల సొమ్ము తినటం అనేది కరెక్ట్ కాదు. ఒక దళిత మహిళ దగ్గర నుంచి 11 లక్షలు తీసుకున్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి గారు దయచేసి వడ్డీ కూడా కలిపి ఆ 11 లక్షలు తీసుకొచ్చి ఆవిడకి ఇస్తే ఈ టైంలో ఆవిడ ఉపయోగపడుతుంది. మీకేమాత్రం మానవత్వం ఉన్నా, మీకేమాత్రం సిగ్గున్నా కూడా ఆ డబ్బులు తీసుకొచ్చి ఆవిడకి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆవిడ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. సో రెండోది, అరుణ గారు, శ్రీకాంత్ మీద 2 మర్డర్ కేసులు ఉన్నాయి. ఒకటి చాలా దందాలు సెటిల్మెంట్లు ఇప్పటికి కూడా చేస్తున్నాడు అని, నిజమేనా? ఇంకోటి ఇంకో అరుణ గారు, యాక్చువల్లీ శ్రీకాంత్ జైల్లో ఉండి కూడా మీ చేత బయట సెటిల్మెంట్లు దందాలు చేయిస్తున్నాడు అనేది కొంత ప్రచారం. బహుశా ఇది కూడా రేపో మాపో ఆర్టికల్ రూపంలో రావచ్చేమో. అంత అంత ఉంటే నేను దందాలు చేశానంటే పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది కదా సార్. ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ ఏమన్నా నమోదైందేమో చెప్పమని సార్. నేను అదే అడుగుతున్నాను ఫస్ట్ నుంచి కూడా. నేను ఎక్కడ దందాలు చేశాను సార్? నేను దిశ ఫౌండేషన్ నడిపానండి. దిశ కౌన్సిలింగ్ మెంబర్ గా కూడా చేశాను. నా మీద ఎక్కడ కూడా ఒక అలిగేషన్ కూడా లేదండి. ఇంకా ఇప్పుడు నేను సహాయం చేసి కొన్ని కాపురాలు నిలబెట్టినటువంటి లేడీస్ వాళ్ళ ఫోన్ నంబర్లు నేను బిగ్ టీవీ వాళ్ళకి ఇస్తానండి. నేను ఎలాంటి దాన్నో వాళ్ళని అడగండి. వాళ్ళ కాపురాలు నిలబడడానికి నేను వాళ్ళకి ఎంత హెల్ప్ చేశానో వాళ్ళని అడగండి. ఓకే. ఒక పూట నేను తినేది కూడా ఒక పూటే సార్. అంటే శ్రీకాంత్ జైల్లో ఒక పూటే తింటాడని నేను కూడా బయట ఒక పూటే తింటాను సార్. అన్నం మధ్యాహ్నం ఒక పూటే తింటాను, పొద్దున ఏం తిన్నాను, నైట్కి ఏం తిన్నాండి. నేను తినే ఒక పూట అన్నం సార్. నా ఖర్చులు కూడా పెద్దగా ఏం ఉండదు. అరుణ గారు, మీరు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ప్రెగ్నెంట్ చేసి ఒక బిడ్డని కానీ మిమ్మల్ని వదిలేసిన ఆ వ్యక్తి ఫోటో ఒకటి మా వాళ్ళు సంపాదించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకన్న స్వామి సన్నిధిలో మీరు మీ బాబుని ఎత్తుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు మీ ఫ్యామిలీ నిలబడి ఉంది బిడ్డను ఎత్తుకుని. అతనేనా? చూపించండి సార్. ఈ ఫోటో భాగ్యరాజ అనే పేరు. మీరు తిరుమల వెంకన్న స్వామి ఒకసారి జూమ్ తీసుకో. వెంకన్న స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు, సో ఫోటో ముందు మీరు మీ బాబుని ఎత్తుకుని నిలబడి ఉన్నారు. అందులో అతను కనపడుతున్నాడు బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని. ఇతనేనండి ఆ మహానుభావుడు? భాగ్యరాజ అంట పేరు. ఈయనకేమైనా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నారా అరుణ గారు? ఎందుకండి ముగిసిపోయిన జీవితాల గురించి నేను తగుడుకోవడం ఎందుకండి? ప్రజెంట్ నేను ప్రేమిస్తున్నానండి శ్రీకాంత్ని. నా మనసులో ఇంకొక దురుద్దేశం లేదు, ఇంకొక చెడ్డ ఉద్దేశం లేదు. ఇప్పటికే నా భర్త చనిపోయి నాకు అన్యాయం జరిగింది. భాగ్యరాజు వల్ల కొంత మానసిక ఒత్తిడి నేను అనుభవించాను. తర్వాత ఆ అబ్బాయిని నేను అసలు మన ఇద్దరం ఇట్లా మనస్పర్ధలతో రోజు కొట్టుకునే కన్నా విడిపోవడం మేలు అనుకున్నాము. ఇద్దరం విడిపోయాము. నేను అప్పటి నుంచి కూడా నా బిడ్డను పెట్టుకొని నేను గుట్టుగా నా ఇంట్లో ఉంటున్నాను. శ్రీకాంత్ని తప్ప నేను ఎవరితో ఏమీ చేయలేదు. నాకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమీ లేవు. నాకు శ్రీకాంత్ని దక్కించుకోవాలని తపన తప్ప ఇంకొక ఆశయం కూడా లేదండి. చివరిగా ఒక్క మాట మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇలాంటి పరిస్థితుల్లో జీవిత ఖైదు పడిన వ్యక్తిని వదిలేసి మీరు కావాలనుకుంటే వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు, మీ బిడ్డకు తండ్రిని ఇవ్వచ్చు. సో ఇతను జైల్లోంచి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకా అతని కోసం ఎదురు చూస్తూనే ఉంటారా ఎంతకాలం అయినా సరే? చూస్తానండి, ఎదురు చూస్తాను. నాకు ఆయన మాటలు, నేను ఇంటర్వ్యూకి వెళ్తానండి. ఆయన ఫోన్ వారానికి 3 సార్లు ఫోన్ చేస్తాడు. నెలకు 4 ఇంటర్వ్యూకి వెళ్తాను. ఆయన నన్ను మాటలతో ప్రేమిస్తే చాలండి. మాకు శారీరక సంబంధాలు కానీ ఇంకొక నేనేం సుఖపడాలని కూడా అనుకోవట్లేదండి. నాకు ఆయన మాటలు, ఆయన ప్రేమ చాలు. నా బిడ్డను కూడా ఆయన చాలా ప్రేమిస్తాడండి. నా బిడ్డను కూడా చాలా బాగా చూసుకుంటాడు. ఆయన ఆప్యాయంగా దగ్గర తీసుకుంటాడు. చాలా బాగా ఫోన్ చేసినా కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఆయన ప్రేమకు కట్టుబడిపోయానండి. నేను బతికినంత కాలం శ్రీకాంత్ ప్రేమ కోసమే వెయిట్ చేస్తాను, బతుకుతాను. మీ భర్త గొంతు పోలి ఉన్న శ్రీకాంత్ గొంతు వినటానికే మీరు ములాఖతులు ఆయన కలుస్తూ ఉంటారా? ఆయన గొంతు వినటానికే?
అవునండి. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి ఫస్ట్ నా భర్తని. ఆయన చనిపోయిన తర్వాత నేను చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఎదుర్కొన్నాను. నేను ఆ గొంతు కానీ అసలు నేను ఇంకా చెప్పలేనండి మీకు మాటల్లో. చిన్నతనంలో ఆయన కోల్పోయి నేను ఎన్ని అవమానాలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను. బంధువులందరూ నన్ను ఎలా వెలివేశారు, నేనేదో నష్టజాతకురాల్లాగా నన్ను పెళ్లి చేసుకోవడమే దురదృష్టంగా ఆయన చనిపోయాడు యాక్సిడెంట్ అని బంధువులందరూ నన్ను రాబందుల్లాగా పీక్కుతున్నారు. అవన్నీ కూడా ఎదుర్కొన్నాను నేను. అటు ఆయన్ని మర్చిపోలేక, ఇటు ఇంకొకటి చేతిలో మోసపోయి అడ్రస్ లేని బిడ్డను పెట్టుకొని నేను కుమిలిపోతా ఉన్నప్పుడు శ్రీకాంత్ నా బాధకు ఒక రెమెడీ లాగా, ఒక నా బాధకు ఒక ఉపశమనం లాగా ఆ గొంతు అనేది నాకు ఒక చాలా రిలీఫ్ ఇస్తుంది. శ్రీకాంత్ ఫోన్ చేసి నానా ఏం చేస్తున్నావు అని అంటే పోయిన ప్రాణాలు కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉందండి నాకు. శ్రీకాంత్ నేను మాట్లాడుకున్నటువంటి ఒక ఆడియో రికార్డు ఇస్తాను కావాలంటే. ఆయన ఎంత మంచి ఆయన కాకపోతే అంత మంచిగా అంత ప్రేమగా మాట్లాడతాడనేది మీరు ప్లే చేసి చూడండి. జనాలందరూ కూడా ఇది వినాలండి. రౌడీ షీట్ ఉన్నంత మాత్రాన, ఒక హత్య కేసులో ముద్దయినంత మాత్రాన ఆయనకి ప్రేమ జాలి ఏమీ ఉండవు అని పెద్ద పూచిలాగా చూపిస్తున్నటువంటి సమాజానికి ఆయన ఎలాంటి వాడు అనేది తెలియపరచమని ఛానల్స్ వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉందండి ఆడియో మీ దగ్గర? నా దగ్గర ఉందని నేను పంపిస్తాను. ఒకసారి అంటే లైవ్లో ఏమైనా ప్లే చేయగలుగుతారా, లేకపోతే ఈ ఈ లైవ్లో ఉన్న మొబైల్లోనే ఉందా అది? లైవ్ లో ఉండే మొబైల్లోనే ఉంది సార్. ఓకే 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 అరుణ గారు, ధన్యవాదాలు. మీ ప్రేమ గెలవాలి. శ్రీకాంత్తో మళ్ళీ మీరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. మీరు కోల్పోయిన మీ భర్త గొంతుని మళ్ళీ శ్రీకాంత్లో వెతుక్కుంటూ ఉన్నారు కాబట్టి ఆ గొంతు మీకు ఎప్పుడు దగ్గరగా ఉండాలి. మీ ప్రేమ విజయవంతం కావాలని మేమంతా కూడా మనసారా కోరుకుంటున్నాం. అందరి మాదిరిగా మిమ్మల్ని తప్పుడుగా చూపించే ప్రయత్నం మేము ఎక్కడా చేయట్లేదు, చేయబోం కూడా. ఎందుకంటే ప్రతిదానికి రెండో కోణం ఉంటుంది. అందరూ ఒక కోణం చూస్తున్నారు. బిగ్ టీవీ తరఫున మేము రెండో కోణం చూస్తున్నాం. అందుకే అరుణ గారిని అందరూ ఒక వ్యాంప్ లాగానో, ఒక తప్పుడు మహిళలాగానో చిత్రీకరిస్తూ ఉంటే దాన్ని చూసి ఆనందపడుతూ ఉన్నారు, జబ్బలు ధరుస్తున్నారు, ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. మన ఇంట్లో ఆడపిల్లకి ఇలా జరిగితే, మన ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు, మన ఇంట్లో ఆడపిల్లకి ఇలాంటి కష్టం వస్తే మనం ఏం చేస్తామన్నది ఏ ఒక్కరూ ఆలోచించట్లా. ఒక పైశాచిక ఆనందం. ఒక ఆడపిల్ల అందంగా కనపడితే, కాస్త కళ్ళజోడు పెట్టుకుని మంచి గ్లామర్గా కనపడితే ఆవిడ మీద ఇష్టం వచ్చినట్టు బూతులతో విరుచుకుపడే ఒక సైకోలు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఇంట్లో ఆడపిల్లకి ఈ కష్టం వస్తే, ఇవాళ అరుణ స్టోరీ విన్న తర్వాత, అరుణ జీవిత గాథ కన్నీటి గాథ విన్న తర్వాత మనసు చెలించిన వాళ్ళంటూ ఉండరు బహుశా. సో ఆ కోణాన్ని చూపించడానికి ఇవాళ మమ్మల్ని చాలామంది తిడుతున్నారు. నిన్నటి నుంచి నన్ను కూడా అమనాబూతులు తిడుతూ ఉన్నారు. అరుణ నువ్వు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తావు, అరుణ అలాంటి క్యారెక్టర్, ఎలాంటి క్యారెక్టర్ అయితే నువ్వు ఆవిడేను మంచి ఇందిరాగాంధీ స్థాయిలో చూపిస్తున్నావు ఆవిడ్ని, ఇదేంటని నన్ను కూడా బూతులు తిడుతున్నారు. తిట్టిన అభ్యంతరమే లేదు. మా ఛానల్ని తిడుతున్నారు కొంతమంది, తప్పేమీ లేదు. బట్ అందరూ చూసే ఒక కోణం కాదు. ప్రతి జీవితంలోనూ రెండో కోణం ఉంటుంది, ప్రతి స్టోరీలోనూ రెండో కోణం ఉంటుంది. అది చూడకుండా ఫేస్కు ఒకవైపు మాత్రమే చూసి ఇష్టం వచ్చినట్టు దూషించటం, ఎవరిని దూషించే రైటు మనకు లేదు. పర్టికులర్గా ఆడపిల్లలు, ఒక దళిత మహిళ పోరాటం చేస్తోంది. ఆవిడకి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎవరికి తెలియదు కదా. ఆవిడ భర్త ఎందుకు చనిపోయారు, చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తి చేతులు ఎలా మోసపోయింది, ఆ తర్వాత శ్రీకాంత్ ఎలా పరిచయం అయ్యాడు, అదంతా ఆమె వ్యక్తిగత జీవితం. ఆవిడ వల్ల ఎవరికి నష్టం జరిగింది? ఇవాళ అరుణ వల్ల మేము మోసపోయామని ఎవరన్నా ముందుకొచ్చారా? అరుణ నా దగ్గర డబ్బులు తీసుకుందని ఎవరన్నా ముందుకొచ్చారా? అరుణ నన్ను గాయపరిచిందని ఎవరన్నా ముందుకొచ్చారా? అరుణ నన్ను బెదిరించిందని ఎవరన్నా ముందుకొచ్చారా? అంటే ఎవరు లేరు. అరుణ వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా సొసైటీలో అంటే ఏ ఒక్కరికి లేదు. కానీ అరుణ కొంచెం గ్లామర్గా ఫొటోస్ కనపడేటప్పటికీ ఇష్టం వచ్చినట్టు దూషించేయచ్చు, ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు, ఇష్టం వచ్చినట్టు హేళన చేయొచ్చు. అరుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులతో, ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగింది కాబట్టి అరుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే అనుకోవటమే. ఎందుకు దిగింది, ఎందుకు దిగాల్సి వచ్చింది, అది ఆమె ఇంట్రెస్ట్, ఆమె పర్సనల్ లైఫ్. సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి కనిపించిన నాయకుడితో ఫోటోలు దిగుతారు, అందరికీ అలవాటు. అలా దిగిన ఫోటోలు చూసి ఆమెకు వైసీపీకి ఆపాదించేయటం. వాస్తవానికి శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్యకర్త. రెండోది, టీడీపీ ప్రభుత్వం రావాలి అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోవాలి అని ఏకంగా హోమం చేసిన మహిళ అరుణ. సో ఈ ఇష్యూస్ ఎవరికీ తెలియదు, ఈ ఇష్యూస్ ఎవరికీ కూడా తెలియదు. ఆమె ప్రేమ కోణాన్ని, ఆమె ప్రేమించే తత్వాన్ని, ఆమె భావాలను ఎవరిని అర్థం చేసుకోకుండా నా భర్త గొంతు శ్రీకాంత్ గొంతు ఒకేలా ఉందని నిన్న బిగ్ టీవీలో చెప్పిన పాపానికి దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు కొంతమంది.
తప్పే ఉంది, ఎందుకు ప్రేమించకూడదు? భర్త మీద ఆవిడకున్న ఎఫెక్షన్తో భర్త గొంతుని అతనిలో చూసుకుంటోంది. దాన్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు గొంతును చూసి గొంతుందని ప్రేమిస్తావు రౌడీ షీటర్ని మర్డర్ చేసిన వాడిని అంటూ ఇష్టం వచ్చినట్టు దూషిచ్చేస్తూ ఉన్నారు. సో దయచేసి ఆపండి. రెండో కోణం కూడా అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఆడపిల్లనైతే మీరు ఇట్లాగే చేస్తారా? సో ఆమె వైపు నుంచి కూడా కొంత తప్పు ఉంటే ఉండొచ్చు. ఏ పరిస్థితిలో ఉంది అది చట్టాలు ఉన్నాయి, అవి చూసుకుంటాయి. కానీ ఇష్టం వచ్చినట్టు బ్యానర్ ఐటమ్స్ రాసేసి సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పుంకాలుగా నింపేసి మీమ్స్ తయారు చేసి వదిలేసి ఎదురుజోళ్ళ జీవితాలను బదనాం చేస్తే ఏమొస్తుంది మీకు? ఇది పైశాచిక ఆనందం కింద వస్తుంది. సో ఇది టోటల్గా అరుణా నిడిగంటి జీవితంలో ఉన్న రెండో కోణం, ఆమె లవ్ స్టోరీ. సో ప్రస్తుతం నెల్లూరు జైల్లోనే ఉన్న జీవిత ఖైదీ ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో, శ్రీకాంత్ వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తాను అనేది అరుణ చెప్తున్న మాట. సో అతను ఎప్పుడు రిలీజ్ అవుతాడు, రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడు హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది.